ఆత్మబోధ శ్లోకాలన్నీ ఎలా ఉంటాయంటే ఒక సూత్రాల్లా ఉంటాయి. అంటే మొత్తం ఆ తత్వమంతా రహస్యంగా ఆ గూఢార్థమంతా ఆ పదాలలో ఇమిడి ఉంటాయి అన్నమాట. నింపి లోడై ఉంటాయి. సో ఇందులో ప్రతి ఒక్క పదాన్ని కూడా మనం విస్తారంగా చర్చ చేయవచ్చు. అందువలన ఇంతవరకు మనం చూసాం ఆత్మ అనేది నిత్యము శుద్ధంగా ఉంటుంది, దానికి ఎటువంటి మలినము అంటదు. కానీ ఈ మలినమంతా ఎక్కడ ఉంది? భగవద్గీతలో మనకి 7వ అధ్యాయంలో చెప్పారు. ఏంటి? భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టధ. అంటే అర్థం ఏంటి? ఏదైతే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, అలాగే మనస్సు, బుద్ధి, అహంకారం ఎన్నైనాయి? 8 అయినాయి. సో ఈ ఎనిమిదింటిని కూడా కలిపితే ఏమైంది? అష్టవిధములు, అంటే 8 రకములైనటువంటి ప్రకృతి ఉన్నది. దీన్ని ఏమన్నారు? జడము అన్నారు. జడ ప్రకృతి. దీన్ని అపరా ప్రకృతి అంటారు భగవద్గీత ప్రకారంగా. మరి ఈ అపరా ప్రకృతి స్వయంగా చైతన్యం కాదు, జడం, ఇనర్ట్, బై నేచర్ ఇనర్ట్. మరి ఈ 8 రకాలుగా ఉన్నటువంటి అపరా ప్రకృతికి చైతన్య తత్వాన్ని అందించేది ఒకటి ఉన్నది. అదే సకల ప్రాణుల హృదయంలో ఉన్నటువంటి చైతన్యము, జీవభూతము అంటారు. దాన్ని ఏమంటారు? పరాప్రకృతి అంటారు. అందువలన యావత్ సృష్టి అంతా కూడా ఏంటి? పరాప్రకృతి ప్లస్ అపరా ప్రకృతి. మీరు ఏ అణువు ఎక్కడ టచ్ చేసినా, అంటే మీకు డౌట్ రావచ్చు, స్థూలంగా కనిపిస్తున్న వాటికైనా పరాప్రకృతి అపరాప్రకృతి, మరి మన ఆలోచనలు అవి సూక్ష్మంగా ఉంటాయి, ఎవరికి తెలియదు. ఎవరి ఆలోచనలు వాళ్ళకే తెలుస్తాయి, మీ ఆలోచనలు నాకు తెలియదు. మరి వాటి సంగతి ఏంటి? ఒక ఆలోచన అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? థాట్. అంటే థాట్ కూడా 2 రకాలుగా ఉందంట. ఏంటి? అపరాప్రకృతి ప్లస్ పరాప్రకృతి. ఈ విషయం మీరు ఒకసారి ఆలోచిస్తేనే మైండ్ బాగ్లింగ్ వస్తుంది. అంటే ఒక థాట్ కూడా పరాప్రకృతి, అంటే శుద్ధ చైతన్యము ప్లస్ జడ ప్రకృతితో కూడినటువంటి ఆ వృత్తి. అంటే మనం ఆలోచన చేస్తున్నాం కదా, థాట్స్ అంటాం. ఇక్కడ మనకి దీంట్లో థాట్స్ అని అంటున్నాం ఈ బోర్డులో. ఆ థాట్ అనేది ఏం చెప్పాను ఇక్కడ మనకి? నేను ఇప్పుడు మీకు ఇక్కడ బోర్డు మీద రాసి పెట్టాను కొన్ని. ఇక్కడ థాట్ అని అన్నాను కదా, థాట్ ఈజ్ ఈక్వల్ టు కాన్షియస్నెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు నేను దీన్ని పాట్ అంటారు. పాట్ అంటే కుండ, ఘటం. ఓకే, ఇది ఆబ్జెక్ట్. ఇది కుండ మనకు తెలిసిందే. ఎలా తెలిసిందో ఆలోచన, ఎలా థాట్ అవుతుంది? కాన్షియస్నెస్ ఆఫ్ పాట్ ఈజ్ ఈక్వల్ టు పాట్ థాట్. పాట్ థాట్ అంటే ఏంటి? కాన్షియస్నెస్ అంటే అవేర్నెస్ ఆఫ్ పాట్. ఏమైంది? పాట్ థాట్. సో పాట్ థాట్ నుండి కుండ అనేది తీసామనుకోండి, ఏముంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ కాన్షియస్నెస్ ప్లస్ పాట్ ఈజ్ ఈక్వల్ టు థాట్. కాన్షియస్నెస్ ప్లస్ పాట్ ఈజ్ ఈక్వల్ టు థాట్. సో కాన్షియస్నెస్ ఇవతల ఉంచి పాట్ అవతల వైపు తీసుకెళ్తే ఏమవుతుంది? థాట్ మైనస్ పాట్. అంటే కాన్షియస్నెస్ ఈజ్ ఈక్వల్ టు థాట్ మైనస్ పాట్. అంటే మీకు అర్థమైందా? అంటే మనలో కలిగిన ప్రతి ఆలోచనలోనూ పేరు, ఆకారాలు ఇవన్నీ కలిపి ఆలోచనలుగా వస్తున్నాయి. అంటే శుద్ధ చైతన్యం యొక్క రిఫ్లెక్షను, దాన్ని చిదాభాష అంటారు. చిదాభాష ప్లస్
ఆబ్జెక్ట్స్ ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటి నామరూపాలు. అంటే ఈ కాన్షియస్నెస్ ఏదైతే శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో దానికి నామరూపాలు కలిపితే ఆలోచనలుగా థాట్స్గా మారుతుంది. ఆ థాట్స్ నుండి ఇప్పుడు థాట్ ఉంది కదా, ఈ థాట్ అంటే ఆలోచన, ఇంగ్లీష్లో థాట్ అంటే తెలుగులో ఆలోచన. ఆలోచన నుండి ఈ ఆబ్జెక్ట్స్ అంటే నామరూపాలు తీసేస్తే ఏముంటుంది? కాన్షియస్నెస్ అంటే ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? శుద్ధమైనటువంటి ఏమీ కలపనటువంటి నేను. అంటే ఇప్పుడు చూడండి, శుద్ధమైన నేనే అసలైనటువంటి పరమాత్మ. మరి మనం ఎక్కడ వెతుకుతున్నాము? అవుట్ సైడ్ వెతుకుతున్నాం, బయట. అందుకే బయట ఎంతవరకు ఎన్ని జన్మాంతరాలు మీరు వెతుకుతున్నా ఈశ్వర సాక్షాత్కారం అంటారు కదా, ఆత్మ సాక్షాత్కారం, మోక్షం, అది కలగదు. ఎందుకు కలగదు? మీరు లేని ప్రదేశంలో వెతుకుతున్నారు కదా. ఇప్పుడు ఇవేంటి? స్పెట్స్. నేను వాడి ఏం చేశానంటే, ఈ స్పెట్స్ని నేనేం చేశానంటే, కొంతమంది మనకు తెలుసు కదా, ఇలా పెడతారు, ఇలా పెట్టుకొని హ్యాపీ పని చేసుకుంటారు. అదే ఇది ఉన్నదని తెలియదు కూడా ఒక్కోసారి మనకి. సో నేను ఇలా చేసుకుంటున్నాను. ఒకసారి నాకు గుర్తొచ్చింది ఏంటంటే, స్పెట్స్ ఎక్కడ పెట్టాను. మీకు ఆ రూమ్కి వెళ్ళాను, వెతికాను, మొత్తం అవుట్ సైడ్, డ్రాయింగ్ రూమ్లోను, డైనింగ్ హాల్లోను, అన్ని ప్రదేశాలను వెతుకుతున్నాను. ఏంటి? స్పెట్స్. చివరికి మీరు అమ్మగారు వచ్చి, స్వామీజీ మీ తల మీద చేయండి అన్నారు. మీ తల మీద చేయండి. అమ్మయ్యా, స్పెట్స్ దొరికింది అన్నాను. నిజంగా స్పెట్స్ దొరికిందా? నాకు దొరికిందా? నా దగ్గరే ఉన్నాయి, కానీ నాకు తెలియలేదు. అంటే ఏంటి? విస్మరణం జరిగింది. విస్మరణం అంటే మర్చిపోయాను. ఎలాగైతే స్పెట్స్ నా తల మీద ఉంచుకొని నేను వెతుకుతున్నానో, మీ ఆలోచనలు వెనక, మీ హృదయ స్పందన వెనక, మీ కోరికల వెనక, మీ చూపు ఈ చూస్తున్నాం కదా, ఈ వినికిడి వింటున్నాం కదా, రుచి చూస్తున్నాం కదా, వాసన చూస్తున్నాం కదా, స్పర్శ జరుగుతుంది కదా, వీటి అన్నింటి వెనక ఒక చైతన్యం అనే కాన్షియస్నెస్ ఉంది. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? మరి మనము దేవుడు అనుకొని గుడులు గోపురాలను పరుగులు తీస్తున్నాం కదా, మరి అక్కడ దేవుడు ఉన్నాడా లేడా? అక్కడ కూడా ఏంటి? అక్కడ కూడా ఈశ్వరుడు ఉన్నాడు. అంటే అక్కడ కూడా ఉన్నాడంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్న దేవుడు మీరు దర్శించగలరో లేదో కానీ ఈ లోపల ఉన్న దేవుడిని మాత్రం మీరు దర్శించడానికి పక్కాగా అవకాశం ఉన్నది. ఎక్కడ ఎక్కువైతే పాసిబిలిటీ ఉంటుందో అక్కడ వెతుకుతారు ఎవరైనా. ఇప్పుడు మీ విషయం చెప్పనా, ఈ భూమండలం అంతా కూడాను బంగారం ఉన్నది తెలుసా? కానీ ఇవి ఇక్కడ బండ్లగూడ జాగిరిలో బంగారం మనం వెలికి తీయాలంటే ఒక 1,00,000 రూపాయల ఖరీదైన బంగారం మనం తీయాలనుకున్నామండి ఇక్కడ అనుకోండి, 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మనం ప్రాసెస్ చేస్తే ఇక్కడ కూడా బంగారము వస్తుంది. ఎంత కాస్ట్ అవుతుంది బంగారం? వచ్చిన బంగారము 1,00,000 రూపాయలు విలువ చేస్తుంది. మనం ఎంత ఖర్చు పెట్టాలి? 1,00,00,000 రూపాయలు. ఎవరైనా పెడతారండి? అందుకే ఇక్కడ మనము ఖర్చు చేయము. ఎక్కడైతే అక్కడ మనకి కర్ణాటకలోను, కోలాపూర్ ఎక్కడ ప్లేసెస్ ఉంటాయి, న్యూజిలాండ్లోను, ఎక్కడైతే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 1,00,00,000 రూపాయలు విలువ చేసే బంగారం వస్తుందో అక్కడ మనం పనిచేస్తాం కదా. ఇది కూడా అలాంటిదే. గుడిలో విగ్రహాలు, మూర్తులలో ఫొటోస్ అన్నీ ఉంటాయి కదా, వాటిని ఫస్ట్ మనము నిగ్రహంతో అనుసంధానం అయ్యి శ్రద్ధాభక్తితో విశ్వాసంతో మీరు కనెక్ట్ అయితే చివరికి మీరు చేరుకున్నది ఎక్కడ తెలుసా? ఎక్కడికి? మీ అందరికీ నేను రుజువు చేస్తాను. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాం, ఎమ్మెల్యేనో, మినిస్టర్నో, ఎవరినో, తెలిసిన వాళ్ళనో, ఎంప్లాయీనో, ఎగ్జిక్యూటివ్ ఈవోనో, ఎవరినో, స్వాములనో ఏదో చేస్తారు మీరు పాపం. ఎందుకు? రికమెండేషన్ కావాలి, శీఘ్ర దర్శనం, ఇవన్నీ చేసి జనరల్ దర్శనం ఒకటి ఉంటుంది కదండి అందరికీ. పాపం 10 అవర్స్ మీరు నిల్చునే వాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి నాకు తెలియదు, చాలా రోజులు అయింది. ఈ 10 గంటలు కూడాను లైన్లో ఉంటూ
వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఇలా వచ్చాం, వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఇలా వచ్చామంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఇలా చూసి ఇలాగ చూస్తారా? కళ్ళు మూసుకుంటారా? ప్రతి ఒక్కరు అక్కడ చూసిన ఇలా కళ్ళు మూసుకుంటారు. అంటే అర్థం ఏంటి? అక్కడ వెంకటేశ్వర స్వామిని మీ యొక్క హృదయంలో చూడడానికి ప్రయత్నిస్తారు. వాస్తవంగా అది యథార్థం కూడా. ఈ లోపల ఉన్నటువంటి అంతర్యామిని మనము ఒక స్థూలంగా చూడలేం కాబట్టి దీన్ని చూడడానికి ఆధారము, ఆలంబనం కావాలి. కాబట్టి అక్కడ చూసిన వెంటనే కళ్ళు మూసుకొని మీ అంతరంలో చూడడానికి ప్రయత్నిస్తారు. కన్నులు తెరిచే తర్వాత మీరు ఎక్కడ ఉంటారు? అక్కడ ఉంటారు. ఎందుకంటే ఈలో అలా నెట్టేస్తారు. ఎందుకంటే అక్కడ చాలా జనం కదండి, అంత ఫ్రీగా ఎక్కడ ఉన్నది మీకోసం. కానీ ఇన్ని గంటలు కూడాను మీరు వెయిట్ చేసి కొద్ది క్షణాలకు మాత్రం కోసం ఎంత కష్టపడుతున్నారండి. కొంతమంది అయితే అలాగ ప్రదక్షిణతోనే వెళ్తారు, పైకి నడుచుకుంటూ వెళ్తారు. బయట బస్సుల మీద కానీ వెహికల్ మీద కూడా వెళ్ళరు, తపస్సు అనుకోని. అంటే అంత మంచిదే. కానీ వాస్తవంగా మనం ఏం తెలుసుకోవాలంటే కేవలము గుడిలోను విగ్రహ రూపంగా మాత్రమే దేవుడు ఉన్నాడు అనుకుంటే పొరపాటు. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీ ఫోటో మీ గోడకు పెట్టారండి, ఆ ఫోటో మీరు అవుతారా? నిజంగా ఆ ఫోటో మీరైతే ఇంకెలాగ మీరు గోడకే ఉంటారు. అలాగా మీ టిఫిన్లు, మీరు మీ యొక్క భోజనములు, మీ యొక్క నేచురల్ నీడ్స్ ఉంటాయి కదా, ఎమర్జెన్సీ నీడ్స్ అంటారు. ఇవన్నీ ఎలా జరుగుతాయని మీరు గోడకు అతుక్కుపోతే. సో మీ ఫోటో గోడకు ఉన్నంత మాత్రాన్ని మీరు ఎలాగైతే ఫోటో కారో, కానీ ఫోటో మిమ్మల్ని గుర్తు చేస్తుందా లేదా? ఫోటో చూసామనుకోండి మీరు గుర్తొస్తారు. అంటే ఆ ఫోటో ఏదైతే ఉందో ముఖ చిత్రం అంటారు కదా, దాన్ని చూసిన వెంటనే మీరు గుర్తుకు రావడం, అదే దాని ప్రయోజనం. అంతే, అంతవరకే. మీరే ఫోటో అనుకుంటే ఇంకా మనంత అజ్ఞానులు ఎవరు ఉండరు. ఇప్పుడు మనం ప్రతి దేవాలయంలో కానీ ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా సరే, అసలు ఈశ్వరు చైతన్యం అనే దానికి మనం ఇక్కడ ఓం చెప్పాం కదండి, దానికి అసలు రూపం లేదన్నాం కదండి. మరి మీరు చూసిన రూపాలన్నీ ఈశ్వరుడు కాదు కదా, రూపం లేనిది కదా పరమాత్మ, శుద్ధ పరమాత్మ, అసలైన పరమాత్మ. రూపం లేదు, ఓంకారం, రూపం లేదు. మరి రూపం చూస్తున్నామంటే ఇంకా ఏదో ఇంకా దాని వెనక ఇంకున్నది అని అర్థం. ఇంకా మనం వెళ్ళాలి ముందుకి. కాబట్టి రూపము లేని పరమాత్మని, రూపాన్ని పట్టుకొని వెళ్ళి రూపము లేని పరమాత్మని చేరుకోవాలి. అది మన యొక్క తపస్సు. అర్థమవుతుందా? కాబట్టి రూపము లేని పరమాత్మని రూపముతో పట్టుకుని వెళ్తున్నాము. శబ్దం లేని పరమాత్మని శబ్దం ద్వారా వెళ్ళి శబ్దం లేని పరమాత్మ చేరుకోవాలి. అందుకే పరమాత్మ యొక్క నిర్వచనము కిందటి క్లాసులో మనం చెప్పాం. అస్థూలం, అనను, హరస్వం, అదీర్ఘం చెప్పాను. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్. అంటే పంచ జ్ఞానేంద్రియాలకు కూడా అందనటువంటి తత్వం అట. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ తత్వం అనేది అన్నిటికి కూడాను అతీతంగా ఉన్నది, అన్నిటికీ ఆధారంగా ఉన్నది. మరి దాన్ని ఒక మాయాశక్తి, అంటే దీని ఆసరాగా, దీన్ని ఆధారంగా తీసుకొని 3 గుణముల ద్వారా ఇది నిర్మించబడినది. మరి దాని ద్వారా నిర్మించబడినటువంటి ఇంద్రియములు, మనసు, బుద్ధి ద్వారా దీన్ని తెలుసుకోగలమా? తెలుసుకోలేము. అందుకే చాలా స్పష్టంగా చెప్పారు ఉపనిషత్తుల్లో, ఇంద్రియముల ద్వారా కానీ, మనస్సు ద్వారా కానీ, బుద్ధి ద్వారా కానీ తెలుసుకోబడదు. మనం తెలుసుకున్నదంతా కూడాను మన స్వరూపం కాదు అని తెలుసుకోవడమే బ్రహ్మ విద్య. మీ జీవితంలో మీరు ఎన్ని విన్నా, ఎన్ని తెలుసుకున్నా, ఈ తెలుసుకున్నదంతా కూడాను మీ స్వరూపం కాదు అని తెలుసుకోవాలి చివరికి. అంటే ఏంటి? మీరు ఒక విషయం తెలుసుకున్నారనుకోండి, తెలుగు భాష మీకు వచ్చా అండి? మీకు తెలుగు భాష వచ్చా? వచ్చు. మరి చైనీస్ భాష వచ్చా? భాష మీకు వచ్చా? తెలుగు భాష వచ్చును అని మీకు తెలుస్తుందా లేదా? వచ్చును అని తెలుస్తుందా? చైనీస్ భాష మీకు రాదు అనేది కూడా మీకు తెలుస్తుందా లేదా? అంటే తెలుగు భాష వచ్చుననేది కూడా మీకు తెలుస్తుంది. చైనీసు, జపనీసు భాష మీకు రాదు, తెలియదు అనేది కూడా మీకే తెలుస్తుంది. అంటే తెలుసుననేదాన్ని అనేది మీకు తెలుస్తుంది, తెలియదు అనేది కూడా తెలుస్తుంది. ఈ రెండింటికి కామన్గా ఏమన్నది? మీకు తెలుస్తున్నది.
అంటే తెలిసింది మీరు కాదు, తెలియంది మీరు కాదు, రెండింటిని తెలుసుకుంటున్నటువంటి సాక్షిగా ఉన్నది మీరు అని చెప్పారనమాట. అందువలన ఏదో కంఠస్థ పెట్టి పారాయణ చేసి మంత్రాలు శ్లోకాలు చెప్పినంత మాత్రాన వీరు ఆత్మ తెలిసిన అనుకోకూడదు మనం. మాకు రావు, ఎలాగ మాకు సంస్కృతం రాదు, మాకు శ్లోకాలు ఉచ్చారణ కూడా రాదు స్వామి. రాకున్నా వచ్చిన రెండు సమానమే. ఈ రెండు కూడా ఎవరికి తెలుస్తుంది? మీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. ఇప్పుడు మనము ఒక సినిమా హాల్కి వెళ్ళాం, ఓకేనా? సినిమా హాల్కి వెళ్తే రామాయణం అవుతుంది సినిమా చూస్తున్నాం. చిన్నప్పుడు ఎక్కడికక్కడ సినిమాలు వెళ్ళేవాళ్ళం, అలాగే రామాయణం చూస్తూ మధ్యలో మనకి నిద్ర వచ్చింది, పడిపోయాం. ఓ 10 minutes నిద్రపోయాం అనుకోండి, 5 నిమిషాలు అనుకోండి, లేచి చూసాం రామాయణం అలా వెళ్తుంది. కానీ నేను ఎప్పుడైతే నిద్రపోయానో ఇంక సినిమా ఉందా? నాకు లేదు. మరి నేను లేచేసరికి సినిమా కంటిన్యూ అవుతుంది. అంటే ఆ సినిమా ఉంది లేదు, దానికి అస్తిత్వం ఇచ్చింది ఎవరు? నేనే, మీరే. ఈ విషయం మనం పట్టుకుంటే మొత్తం ఈ ప్రపంచం అంతా నేనున్నాను కాబట్టి ప్రపంచం ఉంది. అది మీరు గాఢ నిద్రలు వెళ్ళిపోయారంటే ఎక్కడ ప్రపంచం అండి బాబు? మీరున్నారా? లేరు. మీ అమ్మగారు ఉన్నారా? మీ నాన్నగారు ఉన్నారా? మీ బిడ్డలు ఉన్నారా? మీ భార్య ఉన్నదా? మీ భర్త ఉన్నదా? ఇంకెక్కడ ప్రపంచమే లేదు. అంటే ఈ ప్రపంచానికి ఆధారం ఎవరు? నేను అనాలి. మీరు గర్వంగా ధైర్యంగా నేను అనాలి. నేనంటే నేను పలాయన రోజు పుట్టారు, పలాయన తల్లిదండ్రులు పుట్టారు, ఆ నేనుగా మీరు కాదు. అందుకే మీరు భగవద్గీత చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడ చూసినా నేనే సృష్టికి కారణం అంటాడు ఆయన. ఎవరు? శ్రీకృష్ణుడు. నా నుండి సృష్టి పుట్టింది అంటాడు. ఎవరైనా నమ్ముతారండి? శ్రీకృష్ణుడి శరీరం నుండి సృష్టి పుడుతుందండి ప్రపంచం ఎక్కడైనా? ఎవరైనా నమ్ముతారు అది? అంటే శ్రీకృష్ణుడు చెప్తున్నది ఈ వ్యక్తిగా ఉన్న నేను కాదు, ప్రపంచమంతటికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో, కాన్షియస్నెస్, అది నేను అని ప్రకటించుకొని భగవద్గీత చెప్పారు ఆయన. అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే. అహం అంటే నేనే, ఈ సృష్టి అంతటికి నా నుండే వచ్చింది, ఈ సృష్టి అంతా నాలోనే ఉంది అన్నారు. సృష్టి అంతా నా నుండే వచ్చింది, నాలోనే ఉందని శ్రీకృష్ణుడు చెప్పేటప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి? కేవలం ఒక శ్రీకృష్ణ విగ్రహం పెట్టి ఓ మురళి పెట్టుకొని అక్కడ భజన చేస్తుంటే ఈ విగ్రహం నుండే ప్రపంచం వచ్చింది, ఈ విగ్రహంలోనే ప్రపంచం ఉంది, ఈ విగ్రహంలోనే ప్రపంచం వెళ్తుంది. ఎవరైనా నమ్మడానికి చిన్నపిల్లలు నమ్ముతారండి, ఎల్కేజీ పిల్లలు కూడా నమ్మరండి. ఇలా చెప్తే మనం ఆ గుడికి మళ్ళీ తాళాలు కూడా వేసేస్తాం. మళ్ళీ ఆ తాళం నుంచి బయటికి ఎలా విగ్రహం ఎలా వస్తే చెప్పండి? అసలు ఇనర్ట్, జడం. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరందరూ కూడాను ఒక్కసారి సర్వం మీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని కానీ, మీ యొక్క శరీరాన్ని కానీ, మీ యొక్క ఇంద్రియములు కానీ కన్నులు మూసుకొని ఒక్కసారి మీ లోపలికి అంతర్దృష్టిలోకి వెళ్ళారనుకోండి, మీ లోపల ఆలోచనలు ఉన్నాయి. ఏ ఆలోచనలు ఉంటాయి? ఇంతకు ముందు మీరు చూచినవి, విన్నవి, అనుభవంలోకి వచ్చినవన్నీ, అంటే గడిచిపోయిన కాలంలో, భూతకాలంలో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెమరీగా మనలోన ఉన్నాయి కదా, ఉన్నాయి. వాటిని తలుచుకుని చాలా మంది దుఃఖిస్తారు, బాధపడతారు కూడా. ఇంకా ఏం చేస్తారు తెలుసా? భవిష్యత్తులో అదవుతుంది, ఇదవుతుంది, గ్రహాలు, నక్షత్రాలు, జాతకాలు, జన్మకుండలు, జ్యోతిషం అన్ని పట్టించుకొని భయపడుతుంటారన్నమాట. అవి కూడాను మన యొక్క స్మృతులకి యాడ్ అయ్యి ఆలోచనలుగా మన యొక్క అంతఃకరణం మనసులో ఉంటాయి. అంటే గడిచిపోయిన కాలం సంబంధించినవి, భవిష్యత్తుకు సంబంధించినవి రెండు కూడా మనకు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాము? భవిష్యత్తుని తలచుకుంటూ భయపడి దుఃఖిస్తుంటాం. అంటే భవిష్యత్తుని గుర్తు చేసుకుంటూ వర్తమానములో ఉన్నటువంటి సుఖాన్ని హరిస్తుంది.
వర్తమానంలో ఉన్న సుఖము హరిస్తుంది. ఏంటి? భవిష్యత్తులో కలగబోయే దుఃఖాన్ని, భయాన్ని. కానీ వర్తమానములో కలుగుతున్నటువంటి సుఖం ఏదైతే ఉందో భవిష్యత్తులో దుఃఖాన్ని చెరపలేదు. అంటే ఏంటి? ఈ గడిచిపోయినది కానీ భవిష్యత్తుని కానీ ఈ రెండింటిని కూడాను మీ అంతఃకరణం తీసేయండి. గడిచిపోయిన దాని గురించి ఆలోచించవద్దు. డోర్ క్లోజ్. ఇప్పుడు ప్రెజెన్స్ మాత్రమే లైఫ్. అందుకే ప్రెజెన్స్ ఈజ్ లైఫ్ అంటారు. ఇంకా క్షణం తర్వాత కూడా మీ జీవితానికి సంబంధం లేదంట. అంటే ఇప్పుడు ప్రెజెన్స్లోను మాత్రమే మీరు తీసుకుంటే భవిష్యత్ అనేది లేదు. గడిచిపోయినటువంటిది అంతా డెడ్, మరణించింది, అది కూడా లేదు. వర్తమానంలో మనకి ఇంకొకటి ప్రాబ్లం ఉంది, యాంగ్జైటీ అంటారు. అంటే ఒక రకమైనటువంటి యాంగ్షియస్నెస్. అంటే యాంగ్జైటీ అంటే ఇది కన్ఫ్యూజన్, కంగారు. దాన్ని కూడాను మీరు పక్కన పెట్టగలిగితే ప్యూర్ కాన్షియస్నెస్ అంట, చూసారా? అంటే ఏంటి? కేవలము శుద్ధ చైతన్యం మాత్రం మిగిలిపోయి ఆ యొక్క సూక్ష్మమైనటువంటి నామరూపాలు, స్థూలమైనటువంటి నామరూపాలు, సంబంధాలు, బాంధవ్యాలు, మీతో ఉన్నటువంటి అటాచ్మెంట్ అన్నీ కూడాను మెల్లగా స్లోగా ఎప్పుడైతే డ్రాప్ అవుతాయో ప్యూర్ కాన్షియస్నెస్ అంటే శుద్ధ చైతన్య తత్వం ఒకటి ఉంటుంది. దాంట్లో మీరు ఉండరు. కిందటి క్లాసులో మనం చెప్పుకున్నాం, గంగా నది చాలా పవిత్రమైనది, గొప్ప నది అని మనము స్తుతిస్తుంటాం. స్తోత్రాలు, గంగా స్తోత్రం కూడా ఉంది. కానీ సముద్రంలో కలిసిన తరువాత ఎలాగైతే గంగా అనే ఐడెంటిటీ కోల్పోతుందో, గంగా అనే పవిత్రమైనటువంటి హిమానీ నదాలు గోముఖ్ నుంచి వచ్చింది, గ్లేసియర్స్ అంటారు కదా, హిమాలయ నది అలా గొప్పది, పవిత్రమైనది గంగా జలం. కానీ సముద్రంలో కలిసిన తర్వాత ఏమైంది? ఈ పవిత్రత, ఈ గంగా జలము, ఈ హిమాలయ నుంచి వస్తున్నటువంటి అన్ని కూడాను కోల్పోయింది. ఏమైంది? లాస్ట్కి ఉప్పు నీటితో కలిసిపోయింది, సముద్రంతో కలిసిపోయింది. అంటే గంగా నది సముద్రంగా మారింది. అందువలన మనం ఈ శరీరంకి పరిమితమై ఉన్నటువంటి, అంటే ఏంటి? అనంతమైన చైతన్యము ఒక శరీరానికి పరిమితి చేస్తూ మనము జీవాత్మగా మనం చూస్తున్నాము. అంటే మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు కొండ ఉంది కదా, ఇప్పుడు ఆకాశం అంతా కూడా అనంతంగా వ్యాపించి ఉంది. కానీ అదే ఖాళీ ఆకాశం దీంట్లో ఉంటే మనం ఏమంటున్నాము? ఘటాకాశము అంటున్నాం. ఆకాశాన్ని ఎవరైనా బంధించగలరండి? ఆకాశం ఏమైనా ముక్కలు చేయగలమండి? అఖండంగా ఉంటుంది. పార్ట్లుగా మనం దాన్ని చేయలేము. అనంతంగా వ్యాపించి ఉన్న ఆకాశం ఎలాగైతే దీంట్లో ఉంటే మనం ఘటాకాశం, పార్ట్ స్పేస్ అంటారు, పార్ట్ స్పేస్ అంటాం కదా. ఎలాగైతే దీన్ని ఆకాశం ఎలాగైతే పరిమితంగా పరిచ్ఛిన్నంగా చూడలేమో, కానీ పరిచ్ఛిన్నంగా కనిపిస్తుంది మనకి. అదే కొండలా తీసుకెళ్ళి అనుకోండి, దానిలో ఉన్న ఆకాశం కూడా కదులుతున్నట్టు ఉందా లేదా? కదులుతున్నట్టు ఉందా లేదా? అరే, కొండాకాశం కూడా కదులుతుంది, చూసారా? కానీ వాస్తవానికి ఆకాశం ఏమైనా కదులుతుందా? అంత వ్యాపించిన ఆకాశాన్ని కదిలించి సేమ్ ఇదే జరుగుతుందండి ఇక్కడ కూడా. విచిత్రం ఏంటంటే ఈ చైతన్యం ఏదైతే ఉందో, ఓంకారం చైతన్యం, ఆత్మ మొత్తం అండపైన బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంది. బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంది. వాస్తవానికి మీరు శుద్ధమైన నేనే ఆత్మ. ఆత్మ, బ్రహ్మ, ఈశ్వరుడు అంటే ఎక్కడో బయట వెతుకుతాం మనము. అందుకే శ్రీకృష్ణుడు ఎంత తెలివిగా నేనని చెప్పాడు గీత అంతా. మీరు చదువుతారని మీరేమనుకోవాలి? శ్రీకృష్ణ అనుకోకూడదు, నేను అనుకోవాలి. అలాగ అనుకుని చెప్పాడు పాపం ఆయన. కానీ ఇప్పటి వరకు ఎవరు అలా ఒప్పుకోవట్లే. నేనంటే శ్రీకృష్ణుని భావిస్తున్నారు. ఆయన చుట్టేసిన మొత్తము భజనలు, కీర్తనలు, పూజలు అన్ని చేసుకుంటూ రాధే రాధే అంటారు. కృష్ణ కూడా మర్చిపోయారు చాలా మంది, రాధే రాధే అంటారు. ఎందుకు అంటున్నానంటే రేపు జన్మాష్టమి కదా, అందువలన ఈ కృష్ణ అంటే మనకు తెలియాలి కదా.
వాస్తవానికి ఒక చిన్న సంఘటన జరిగింది. వివేకానంద స్వామి 1893 అమెరికా వెళ్ళారు కదా. వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ మంచి పెద్ద పాపులర్ అయిపోయారు. ఇక్కడ అన్ని ప్రాంతాల్లోనూ కూడాను సత్సంగాలు ఏర్పాటు జరిగాయి. చాలా సమయం వరకు తిరిగి రాలేదు. మరి ఇక్కడ ఆయన ఫాలో అవుతున్నటువంటి భక్తులు, ఆశ్రమవాసులు ఉంటారు కదా, ఇన్మేట్స్ అంటారు. వారు ఉత్తరం రాశారు, మీరు అమెరికా, యూరోప్ దేశాలు వెళ్ళి రావడం చాలా ఆలస్యం అవుతుంది. ఇక్కడ మన యొక్క ఆశ్రమ కార్యక్రమాలు అన్నీ ఆగిపోతున్నాయి. మరి మా యొక్క కర్తవ్యం ఏంటి చెప్పండి అని ఉత్తరం రాశారంట. ఆయన ప్రత్యుత్తరం రాయాలి కదా, మీరు ఉత్తరం రాసి మరి మీకు మీరు రిప్లై ఇవ్వాలి కదా. ఆయన ఏమి రాశారంటే, చూడండి, సత్సంగం అనేది ఎప్పుడు కూడా మీరు విడిచిపెట్టకూడదు. మీరు ఎలాగైతే ఊపిరి పీల్చుకొని విడిచిపెడుతున్నారో ఆ విధంగా సత్సంగం అనేది కొనసాగాలి నిత్య నిరంతరము. కానీ సత్సంగం ఏంటి సత్సంగం చేస్తాం మనము? భజనలు అన్నీ చేస్తుంటారు, చెయ్యండి, మంచిదే. కానీ రాధాకృష్ణ అని పట్టుకోవడం కంటే గీతాకృష్ణ మాత్రమే మీరు పట్టుకోండి అన్నారండి ఆయన. రాధాకృష్ణను వద్దు, గీతాకృష్ణ పట్టుకోమన్న. రాధాకృష్ణ పట్టుకుంటే ఏంటి ప్రమాదం ఉంది? తప్పు లేదు, మనకు జాగ్రత్తగా తెలిసి పట్టుకుంటే. రాధాకృష్ణ పట్టుకోవడం వల్ల ఏమైంది? రాధాకృష్ణ రాసలీలాడారు, మొత్తం ఫ్రెండ్స్ మొత్తం అంతా బృందావం అంతా తిరిగారు. ఆయన చెప్పిన బోధ జ్ఞానం అంతా పక్కకి వెళ్ళిపోయింది. బ్యాక్గ్రౌండ్ లోకి ఎక్కడికి వెళ్ళిపోయింది? పెరట్లోకి వెళ్ళిపోయింది. మన మెయిన్ హాల్కి ఎవరు వచ్చారు? రాధా వచ్చి. భగవద్గీత ఎక్కడ ఉంది? పెరట్లో ఉన్నది. కిచెన్లోనే ఆ బ్యాక్ సైడ్ ఉంటుంది. అలా జరుగుతుందని, ప్రమాదం ఉన్నదని రాధాకృష్ణ కాదు, గీతాకృష్ణ. ఇప్పుడు మీకు ముందే చెప్పాను, పరాప్రకృతి, అపరాప్రకృతి. 8 రకాల తత్వము ప్రకృతి ఉన్నదని చెప్పాను కదా. 8 రకాల తత్వాలు కూడా జడము. మరి వాటికి కూడా చైతన్యాన్ని అందించే శక్తి ఒక కాన్షియస్నెస్, చైతన్యం కదా. ఆ చైతన్యమే కృష్ణ. కృష్ణుడు ద్వారా ఆ చైతన్యాన్ని పొందుతున్నాయి 8 రకాల తత్వాలు. అవే 8 మంది భార్యలుగా మనము భాగవతములో మనకి కథగా చెప్తారు. ఇప్పుడు 8 రకాల తత్వాలకు శ్రీకృష్ణుడు పెళ్ళి అంటే ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? అందుకు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, భద్ర, లక్ష్మణ్ అని 8 పేరు ఇచ్చినప్పుడు మీకు బ్రహ్మాండంలో 8 మంది పెళ్లి చేసుకున్నారు శ్రీకృష్ణ అని హ్యాపీగా మీకు అర్థమైపోతుంది. కానీ దాని వెనకున్నటువంటి తత్వం ఏంటి అంటే, ఈ ప్రకృతి అంతా కూడాను 8 రకాలుగా ఉన్నది. భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధి రేవచ అహంకారం ఇథీయమ్మే భిన్న ప్రకృతి రష్టధ. అంటే 8 రకాల ప్రకృతికి పురుష అంటే చైతన్యం కృష్ణ. ఇప్పుడు కృష్ణ మధ్యలో ఉంటే చుట్టూ 8 మంది తత్వాలు ఉన్నాయి కదా. ఎవరికి దగ్గరగా క్లోజ్గా ఎవరికి ఉంటాడు కృష్ణ? అందరికీ క్లోజ్గా ఉన్నట్టుగా ఉంటాడు, చుట్టూ ఉన్నారు కదా. సో ఎలాగైతే మనకి గర్భగృహంలో 4 అక్కడ కలుషం పైన పెడతారు కదా, 4 స్తంభాలు ఉంటాయి, మధ్యన మనకి మూర్తి ఉంటుంది. ఆ మూర్తికి దేంతో సంబంధం ఉంటుంది చెప్పండి? 4 పిల్లర్స్ ఉంటాయి కదా, దేంతో సంబంధం ఉంటుంది? స్తంభాలకి. 4 స్తంభాలకి సంబంధం. దేనికి సంబంధం ఏంటి? 4 సమానంగా ఉన్నాయి చుట్టూ. అలాగా ఈ 8 రకాలైన విధాలుగా ఉన్నటువంటి ప్రకృతికి అవి జడము, అవి 3 గుణాలు కలిగి ఉన్నటువంటి మాయ. దానికి కూడా చైతన్యాన్ని అందించుతున్నటువంటి ఆ కృష్ణ చైతన్యం అనేది 8 రకాల చైతన్యానికి ప్రభువు. అదేవిధంగా రాత్రిపూట మనం నక్షత్రాలు చూస్తాం, మధ్యన చంద్రుడు పెద్దగా మనకి కనిపిస్తాడు. మనం ఏమంటాము? ఆ నక్షత్రాలన్నిటికీ ప్రభువు భర్త ఎవరు? చంద్రుడిగా మనం అనుకుంటాం. అది పురాణాల్లో ఆ విధంగా దర్శించారు. ఇప్పుడు మనం సైన్స్ ప్రకారం చూసామనుకోండి, అసలు చంద్రుడికి నక్షత్రాలకి ఏమైనా సంబంధం ఉందండి? నక్షత్రం యొక్క కెపాసిటీ ఏంటి, చంద్రుడి బతికి ఎంత? చంద్రుడు అసలు కనీసం స్వయంగా ప్రకాశించలేడు చంద్రుడు. సూర్యుని యొక్క రిఫ్లెక్షన్ వల్ల చంద్రుడు మనకు ప్రకాశిస్తుంది. కానీ మనకు రాత్రి ఏమనిపిస్తుంది? ఈ నక్షత్రాల కంటే చంద్రుడే గొప్పవాడు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు బాగా కనిపిస్తుంది కాబట్టి. అందుకే ఇవన్నీ తత్వాలు ఉన్నాయి వెనక. మనం చూసినట్టే దాని ఆధారంగా తీసుకోకూడదు. ఇంకొక పెద్ద గొడవ ఒకటి ఉంది మనకి. శ్రీకృష్ణుడు అనగాన
గోపికలతో రాసక్రీడలు ఆడాడు. రాసక్రీడలు 16,108 మంది భార్యలు ఉన్నారు. గోపికలు పెళ్లి చేసుకున్నాడు. దానికి ఎన్నో రకాలుగా మనం చెప్పవచ్చు. ఒక భార్యనే ఒక భర్త ఈ మధ్య ఎవరు కూడాను సంపూర్ణమైనటువంటి శాంతి, ప్రేమ, ఆనందంతో ఈ ప్రపంచంలో ఏ భర్త అయినా ఎక్కడైనా అలా చూసుకోగలిగినోడు ఉన్నాడా? బయటికి రమ్మనండి, ఒక్కరు లేరండి. వారు అంబానీ వాళ్ళు అవని, వారిని బఫెట్ అవని, బిల్ గేట్స్ అవని, ఒబామా అవని, ఎవరైనా అవని, జాయ్ బైడెన్ అవని, ఎవరవని, ఏ ఒక్కరు కూడాను తన జీవితాంతం అత్యంత ప్రేమ ఆనందంతో ఎవరు కూడా ఏ భార్యను కూడాను సంతృప్తి పరచలేరు. ఒక భార్యనే మనం సంతృప్తి పరచలేము మన కెపాసిటీకి. 16,108 మంది భార్యలు ఎలాగుంటాయి? ఎవరుంటారండి? దాని వెనక ఏదో తత్వం ఉందని మనం అనుకోవాలి కదండి. ఇదేమైనా సాధ్యమా? చెప్పండి మీరు. దాని వెనక తత్వం ఉన్నది. ఏంటంటే ఏదైతే మన బుద్ధి, ఇంటలెక్ట్ అంటామో, అంతఃకరణములో 16,108 రకాల వృత్తులు ఉంటాయంట. వృత్తులు వస్తాయంట జీవితాంతంలో. మన ఒక హ్యూమన్ జీవితంలో, ఒక మనిషి జీవితంలో, ఒక మనిషి అంతఃకరణంలో 16,108 రకములైన వృత్తులు ఉంటాయి. అంటే అవే థాట్స్ కి కారణమవుతాయి, థాట్స్ గా మారుతుంటాయి. సో మీకు ముందే చెప్పాను, ఈ థాట్ అంటే ఏంటి? థాట్ అంటే దాని నామరూపము ప్లస్ కృష్ణ. కాన్షియస్నెస్ అంటే కృష్ణ అర్థం. కాన్షియస్నెస్ అంటే చైతన్యము, అవేర్నెస్. సో కృష్ణ యొక్క అనుగ్రహం ఏదైతే ఆ కాన్షియస్నెస్ ఉందో, ఆ కాన్షియస్నెస్ వలన ప్రతి ఒక్క థాట్గా మారుతుంది. ఇప్పుడు చెట్టు ఉంది, మామిడి చెట్టు అంటే మామిడి చెట్టు అనే థాట్ వచ్చింది నాకు. అంటే ఏంటి? మామిడి చెట్టు పేరు, దాని ఆకారము కలిపి నేను దానికి వెలుగునిచ్చాను. మామిడి చెట్టు థాట్. మరి ప్యూర్ ఆత్మ కృష్ణ కావాలంటే ఏం చేయాలి? ఆలోచన నుండి మామిడి చెట్టు అని తీసేయాలి. అక్కడేంటి? ఏం నథింగ్, జస్ట్ ఓన్లీ, అంతే, జస్ట్ కాన్షియస్నెస్. అంటే కేవలము కాన్షియస్నెస్ కృష్ణ. ఆ కృష్ణ యొక్క బ్లెస్సింగ్స్ తో 16,108 రకాల వృత్తులు చైతన్యం పొందుతున్నాయి. ఇప్పుడు మనము ప్రజల్లోకి వెళ్ళి శ్రీకృష్ణుడు అనేవారు చైతన్యము, కాన్షియస్నెస్, ఆ కాన్షియస్నెస్ వల్లనే 16,108 వృత్తులు పనిచేస్తాయి కాబట్టి అని చెప్తే ఎవరికి పెద్దగా రంజింపు చేయలేం మనం. అక్కడ మనం కూర్చొని హార్మోనియం ఆన్ చేసుకొని అంగనా అంగనా అంతరే మాధవో 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 అంగనా అన్నాం అనుకోండి, భజనలు కొట్టి ఊగేస్తారు మనోళ్ళు. ఎందుకంటే గోపికలు రావాలి, వాళ్ళకి శ్రీకృష్ణుడు రావాలి, డ్యాన్సులు వేయాలి, కోలాటం ఉండాలి, ఉట్టి కొట్టాలి, ఓహో పెద్ద హంగామా జరగాలి. అప్పుడు అందరూ కూడా సాటిస్ఫాక్షన్, ప్రసాదాలు, భజనలు. హరి సుందర నంద ముకుంద హరినారాయణ హరిహో వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి నిత నిత కరమాకన చోరి గోపీ మనహారి. అంటే వనమాలి వైజయంతి మాల వేసుకుంటాడు, వనమాలలు వేసుకుంటాడు, తులసీదళం ఉంటుంది, అన్ని పెట్టుకుంటాడు. గోవర్ధనగిరి చిటికిని వేలుతో పడి ఎత్తుతుంటాడు. మళ్ళీ వెన్న దొంగిలిస్తుంటాడు. వెన్నతో పాటు గోపికలకు మనస్సును కూడా దోచుకుంటాడు, గోపికలకు చీరలు దోచుకుంటాడు, దొంగిలిస్తాడు. అన్ని ఈ దొంగ 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 అంటే ఇంకంతే, ఆయన గది దొంగ అనమాట కృష్ణ అంటే. అలాగే మనం చిత్రీకరిస్తుంటాం. ఇవన్నీ మనం చెప్పుకుంటాం. అందువలన రాసక్రీడలు అన్నీ చెప్తాం, అంటే బాగుంటాయి. ఇవన్నీ కూడాను అల్టిమేట్ సత్యం కాదు, దాని వెనక తత్వం ఉన్నది అర్థం ప్రతి ఒక్కదానికి. ఇప్పుడు మనం ఇంకో మాట చెప్దాం. దశానన అంటే ఎవరు? రావణ. అంటే మనం ఏమనుకుంటాము, సినిమాలో చూసాం కదా, ఇటు ఒక 5 తలకాయలు, ఇటు ఒక 4, మొత్తం 10 తలకాయలు పెట్టేస్తాం. 10 తలకాయలు ఎవరు ఉంటారండి? ఒక తలకాయతోనే మనం బ్రతకలేకపోతున్నాం తలనొప్పులతో. 10 తలకాయలు కాదు, 10 తలకాయలు. ఏంటంటే దశ కంఠుడు అంటే ఏంటంటే 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయా? మనం చెప్పుకున్నాం కదా, 5 కర్మేంద్రియాలు ఉన్నాయా? ఎన్ని అయినాయి? ఈ 10 ఇంద్రియాలకి వశం చేసుకోలేక ఇంద్రియాలకి బానిస అయిపోయిన వ్యక్తిని
దశాననుడు అంటారు. అందుకే రజోగుణంతో తమోగుణంతో ఇంద్రియ లోలుడై ఇంద్రియ లోలుడయ్యే కదా సర్వనాశనం చేసుకుంటాడు. లేకపోతే ఎందుకు చేసుకుంటాడు? జటాకటాక సంభ్రమ బ్రహ్మణ్యలింప నిర్జరీ విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని దగద్వలలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. శివతాండవ స్తోత్రం. ఆయన శివతాండవ స్తోత్రం రాశారు. ఆయన శివభక్తులని చెప్తారు. మరి అంత శివభక్తుడై సదానంద రూప శివోహం అని ఆయన తెలీదా? మరి ఎందుకు ఆయన పని చేశాడు అంటే ఇంద్రియములకి తన వశంలో ఉంచుకోలేకపోయాడు. ఇంద్రియ లోలుడయ్యాడు, ఇంద్రియాలకు బానిసయ్యాడు. అది దశ కంఠుడు. మరి దశరథ అంటే దశ ఇంద్రియాలకి తన వశములో ఉంచుకున్నటువంటి రాజుకి దశరథ. ఇవన్నీ రామాయణంలో ప్రతి ఒక్క పేరుకి కూడా తత్వం ఉంటది. మనం అవి తెలుసుకోము. శ్రీరాముడు సీతాదేవికి పరీక్ష పెట్టాడంట. సీత ఎవరో ఏదో అన్నాడంట, సీతాదేవితో అడవిలో పంపించేశాడంట. వీళ్ళని చూశారంట. ఇవన్నీ కూడా కల్పితాలు పెట్టి మన యొక్క సంస్కృతిని, మన తత్వాలని, మన చరిత్రని పూర్తిగా మంట కలపడానికి సిద్ధం చేసి కంకణం కట్టుకున్నారు. విదేశాలలో ఉన్నారు, మన స్వదేశంలో ఉన్నవాళ్ళు, విదేశంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు వీళ్ళు చేతులు కలిపి వచ్చి రాని సంస్కృతంతో మన తత్వాలను తప్పుగా అర్థం చేసుకొని ప్రచారం చేసుకొని ఈ ఫాలోవర్స్, వ్యూవర్స్, ఈ లైక్స్ ఉంటాయి కదా ఈ సోషల్ మీడియాతోని, ఈ డబ్బులతో బ్రతికేస్తున్నారు. తిట్టితే రాముని తిడితే మీకు మంచి లైక్స్, వ్యూస్ వస్తాయి, సోషల్ మీడియాలో డబ్బులు వస్తాయి. సీతాదేవిని తిడితే ఇంకా మంచిది. ఎవరైనా తిట్టడమే. ఇంకా శ్రీకృష్ణుడు పట్టుకుంటారు, వాళ్ళకి ఒక మంచి కథ దొరికిపోయింది అనమాట. ఇక శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత, ఈ బ్రహ్మ విద్యను పక్కన పెట్టి శ్రీకృష్ణుడి యొక్క జీవితంలో తొంగి చూస్తారు. ఈ ఎవరు ఫోటోలు తీసినట్టు శ్రీకృష్ణుడు వెళ్ళి వీడియోలు తీసినట్టు. ఏంటండి అసలు ఇదంతా ఏమైనా బాగుందా? శంకరాచార్యని పట్టుకుంటారు. శంకరాచార్య చెప్పినటువంటి తత్వం విడిచిపెట్టేస్తాం మనం. ఆయన ఏం చెప్పాడంటే చిదానంద రూప శివోహం అని ఆయనే చెప్పారు నిర్వాణ షట్కంలో. అవి విడిచిపెట్టేస్తాం. కథలు ఉన్నాయి ఆయన చుట్టూ. ఒక పేద మహిళ భిక్షకి వెళ్తారు, ఇంట్లో ఏమీ లేవు. అమ్మగారు భిక్ష చేయడానికి ఏమీ లేకుంటే అక్కడ ఉసిరి చెట్టు ఉంది, బంగారు ఉసిరికాయలు కురిపించాడు. దాన్ని పట్టుకుంటారు. కనకదార స్తోత్రం ఓ బయాజీ రోజు మీరు చేస్తుంటారు, మీకు ఎప్పుడు బంగారు ఉసిరికాయలు పడవు. ఏమండి, ఆయన ఒక్కసారి శ్రద్ధాభక్తి తపస్తో ఆ స్తోత్రం చేస్తే బంగారు ఉసిరికాయలు ఆ అమ్మగారికి వచ్చాయి. మనం జీవితాంతం కూడా చేస్తున్న ఒక్కరికి కూడా బంగారు ఉసిరికాయ పడినట్టు ఇప్పుడు ఫోటో వీడియో చూపెట్టండి. లేవు. ఎందుకు? అలాంటి కథలు మనం పట్టుకోకూడదు. వాస్తవానికి అది మనకు తప్పుదావ పట్టిస్తుంది అలాంటి కథలు. ఇంకొకటి రమణ మహర్షి నిత్య నిరంతరం కూడా ఆత్మనిష్టలో ఉంటూ, అసలు ఈ శరీరమే నాది కాదా అన్నారు ఆయన. నేను పుట్టలేదన్నారు ఆయన. నాకు మరణం లేదన్నారు. అంతటి రమణ మహర్షిని కూడాను కిందకి లాగేస్తారు మనోళ్ళు. ఎవరు? మామూలు కాదు, ప్రవచనకారులే కిందకి లాగేస్తారు రమణ మహర్షికి. అబ్బా నువ్వు అక్కడ ఉండకూడదు, నువ్వు కింద మాతో పాటు కూర్చోవాలంట మా మధ్యనే. ఏంటి? రమణ మహర్షి దేహం విడిచిపెట్టినప్పుడు ఆయన నుండి వచ్చిన జ్యోతి అలా వెళ్తుంది. అక్కడ అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చివరికి అరుణాచల శివలో కలిసిపోయింది. ఇది చెప్పడానికి చాలా బాగుంటది. పచ్చి అబద్ధమైనప్పటికీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పడానికి. ఒక ప్రవచనకారులు చెప్పేసి అనుకోండి, ఓ అందరు నమ్మేసుకుంటారు. కానీ అరుణాచలం చుట్టూ కానీ ప్రదక్షిణ చేయడానికి ఆ జ్యోతి సమయంలో బాబు ఎంత రద్దీగా ఇబ్బందులు పడి వెళ్తుంటారు. కొంతమంది యూట్యూబ్లో కింగ్స్ ఉంటారన్నమాట. యూట్యూబ్లో కింగ్ అనమాట. ఎంత మంచి మిఠాయి తీరి కబుర్లతో బాగా చెప్తారు. భక్తిలో లీనమైపోయినట్టు, ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు. ఆ అమ్మగారు అక్కడ ఏమన్నదంటే, ఆ అమ్మగారిని ఒక్కసారి దర్శించాలి. ఆ భాషతో చెప్పడం వలన మనందరం కూడా నమ్మేసుకుని అందరు లైన్లు కట్టేసుకుంటారు. కొంతమంది ప్రవచనకారులు, కొంతమంది యూట్యూబ్ కింగుల వలన ఈరోజు కాశీ, అరుణాచలం అంతా మొత్తం నిండిపోతుంది. అరే నిజంగా అక్కడేం లేదు, ఇక్కడ లేనిది అక్కడ లేదు. ఇక్కడ ఏది ఉందో అక్కడ అదే ఉంది. అది మీరు గమనించాలి. ఇక్కడ ఏది ఉందో అక్కడ కూడా అదే ఉంది. అక్కడ పాండురంగడే ఇక్కడ పాండురంగడై ఉన్నాడు.
లేదు పండరిపురం వెళ్ళండి, వచ్చారు వెళ్ళి చూడండి, కానీ అక్కడేం లేదు. అందరూ కూడాను ఉత్తర భారతదేశం గంగా హిమాలయాలు గొప్ప వెళ్ళారా? రమణ మహర్షి ఎప్పుడైనా సరే అరుణాచలము ఆ తిరువన్నామలు విడిచిపెట్టి బయటకు వచ్చారా? మరి అందరూ రివర్స్ వెళ్తున్నారు మళ్ళీ కిందకి. చెప్పండి మీరు. అంటే మీరు మీ అంతఃకరణ, మీ మనస్సులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో మీ స్వరూపాన్ని తెలియనివ్వకుండా ఆపేస్తున్నాయి, మీరు మిమ్మల్ని మర్చిపోయేటట్లు చేస్తున్నాయి. వాటిని మనం వదిలించుకోకుండా మీరు మానసరోవరం వెళ్ళారనుకోండి, కైలాసం, అక్కడికి వెళ్ళిన ఇదే మనసు వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది చెప్తారు, నాకు కొన్ని మహిమలు కనిపించాయని. అంటే దేవతలు ఋషులు వచ్చి స్నానాలు చేస్తున్నారు. అర్థమైందా? మా గురువు గారు ఒక మాట అన్నారు, మీరు మానసరోవరం వెళ్ళి ఆ కైలాసంలో ఆ యొక్క నడుస్తూ వెళ్తారు కదా, అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుందంట. ఆక్సిజన్ తక్కువ ఉండడం వలన మీ బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవడం వలన మీకు అనేక రకమైన ఊహలు కల్పనలతో పాటు అనేక దృశ్యాలు కనిపిస్తున్నట్టు అవుతాయంట. అనేక రకమైనటువంటి అద్భుతాలు ఎవరైతే దర్శించారో వాళ్ళకి ఆక్సిజన్ లేకపోవడం ఆ ప్రాబ్లం అంటది. మనవారు ఏమనుకుంటారు, నిజంగా అద్భుతాలు జరిగిపోయి మనం నోట్ చేసుకుంటాం. అక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆక్సిజన్ లోపం అనమాట. అర్థమవుతుందండి? ఇలాగే ప్రతి ఒక్కరికి జరుగుతుంటాయి. మనం చిన్నప్పుడు చిన్న కథలు చదివాం, పరమానంద శిష్యుల కథ. వాడేమో గుర్రం గుడ్డ అంటాడు, ఏదో గుడ్డ అమ్మేస్తారన్నమాట. అక్కడ దారిలో వెళ్తూ ఒక గుమ్మడికాయ ఇచ్చేస్తాడు, గుర్రం గుడ్డ అని అమ్మేస్తాడు ఒకరు. అది తలపై పెట్టుకుని వెళ్తారన్నమాట. మరి అందరూ పట్టుకోవాలంటే ఒక్కొక్కరు అలా వరుస పట్టుకుంటారు, ఎందుకంటే ఒకటి పట్టుకుంటే గురువు గారు కోపం కదా. అందరూ చెయ్యిలు ఒక్కొక్కటి పట్టుకొని ఒకటి తల మీద పెట్టుకుని వెళ్తుంటారు. ఇవి వెళ్తూ దారిలో ఒక ఎత్తుగా ఉంటుంది గట్టు, దాన్ని ఇలా తనకు పడిపోతుంది అన్నమాట. ఆ గుమ్మడికాయ పంకిన్ ఉంటుంది కదా, పగిలిపోతుంది. ఆ యొక్క గట్టు చాటున ఉన్నటువంటి ర్యాబిట్ పరిగెడుతుంటది అన్నమాట. అదిగో గుర్రం గుడ్డు పగిలిపోయింది, గుర్రం పగిలింది. యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి ఇలాంటివి. అలాగే జరుగుతున్న సమాజం అంతా దీని చుట్టూ తిరుగుతుంది. మానసికంగా బలహీనత ఉంటుంది చాలా మందికి. మానసికంగా బలహీనత ఉండడం వలన ఈ యొక్క మన వ్యవహార ప్రపంచం వాళ్ళకి ఏమీ అర్థం కాదు. మనమేమనుకుంటాము, మీరు అవధూతలను ముద్రేసేస్తాం. వాస్తవానికి వాళ్ళకి ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మీరు అవధూత అనగా ఈ ప్రపంచమంతా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నది. మీకు అర్థమైందండి? అంటే అవధూతలు లేరని కాదు, అవధూతలు అనేవారు బాహ్య ప్రపంచంలోకి రారు, అవధూత అనేవారు మీరు గుర్తించలేరు. ఇది రెండు సత్యం. అవధూతను గుర్తించాలంటే మీరు అవధూత అయి ఉండాలి. మనం దూతలం అయి ఉన్నాము, అవధూతను ఎట్లా చూస్తాం? మనము దూతలుగా ఉన్నాం. మనము దూతలు తెలుసు కదా, దోచుకునే వాళ్ళు దూతలని అర్థం. సో ఈ దూతలుగా మనం ఉండి మనం ఎట్టండి అవధూతను గుర్తించగలం? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. త్రిలింగ స్వామి పేరు ఉన్నారు కదా, ఆయన కాశీలో పంచగంగ ఘాట్లో ఉండేవారు. ఆయన అవధూత. అవధూత అంటే ఏంటంటే బాహ్య ప్రపంచం ఉన్నదనే స్ఫురణ లేకపోవడమే. ఎందుకంటే నిత్య నిరంతరము ఆత్మ దాంట్లో రమించి దాంట్లో రతి క్రీడ ఆత్మానంద భరితమై ఉన్నటువంటి ఆ యొక్క జీవన్ముక్తుడికి ప్రపంచమే లేదు ఆయన దృష్టిలో. అయ్యో ఈయన బట్టలు వేసుకో, బట్ట ఎక్కడ ఉండదు అంటాడు ఆయన. బట్ట అంటే ఏంటి, అసలు బట్ట ఏంటి అంటాడు ఆయన. ఆడవాళ్ళు ఎవరు, మగవాళ్ళు ఎవరు, ఏంటి అసలు ఎవరు లేరు కదా, నేనే కదా సర్వం అంటారు. మనకు అర్థం కదా భాష. ఎప్పుడు అర్థమవుతుంది? మీరు ఆ స్థితికి వెళ్ళాలి. ఇప్పుడు ఒకరు డాక్టర్ ఉంటారు, ఒకరేమో మామూలు డిగ్రీ ఏదో 5 సార్లు డుమ్మా కొట్టి డబ్బులు కట్టి పాస్ అయినడు ఉంటాడు, BA. MBBS ఏమో టెర్మినాలజీ ఉంటుంది. మనకి ఒక మెడికల్ షాప్ లో ప్రిస్క్రిప్షన్ మనకు అర్థం కాదు. ఆ డాక్టర్ మాట్లాడిన భాష అయ్యి 10 సార్లు BA ఫెయిల్ అయ్యి పాస్ అయినడికి అర్థమవుతుందండి? అర్థం కాదు. మరి డాక్టర్ భాష అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? మీరు కూడా MBBS చేయాలి, అంతే. ఇంక వేరే మార్గం లేదు. MBBS చేయాల్సిందే. అది మీరు అవధూతం తెలుసుకుంటే ఎలా మీరు అవధూత అవ్వాలండి బాబు. లేకపోతే ఇక అందరు పాపులర్ 1000 మంది 1,00,000 మంది కూడా అందరూ ఓకే అన్నారు కాబట్టి మనమే నమస్కారం పెట్టేస్తాం తప్ప వాస్తవానికి మీరు పెట్టి నమస్కారాలు పూజలు చేసి అవధూత కాదు. మతి స్థిమితం లేని వాళ్ళకి వాళ్ళని ఎక్కడ పెట్టాలి మనము?
లొనాటిక్ అసైలంలో పెట్టాలి. మీరేం చేస్తున్నారు? పూజలు చేస్తున్నారు. అందుకే ఒక్కొక్కసారి మన వీడియోలు వస్తాయి, ఆడు తంతు ఉంటాడు, తంతున్న వాళ్ళకి పూజలు చేస్తున్నారు. ఈ మధ్య ఒకడు తంతు ఉంటాడు, ఒకడేమో సిగరెట్లు కాల్స్తుంటాడు, అవధూతాన్ని పేర్లు పెడుతుంటారు. ఒక అమ్మగారేమో టోపీ పెట్టుకుని తిరుగుతున్నారంట. టోపీ అమ్మగారు అవధూతమ్మ అంటారు. ఇదన్నీ మీరు అబ్జర్వ్ చేసుకోండి, సమాజం ఎలా ఎటు వెళ్ళిపోతుంది అనేది. అయితే త్రిలింగ స్వామి గారిని దర్శించడానికి రామకృష్ణ పరమహంస స్వయంగా వెళ్ళారు కాశీ. వారి ముందు కూర్చున్నారు. 15 నిమిషాల పాటు కూర్చొని ఇద్దరు మాట్లాడుకోవడం లేవు. మాటలు ఇంకెక్కడ ఉన్నాయండి? మాట్లాడడం మొదలెట్టారంటే తత్వం నుండి కిందకి జారిపోయారని అర్థం. అయితే మీరు మాట్లాడుతున్నారు కదా, ఇంత టైం నుంచి మీరు వాగుతున్నారు, మీ యొక్క శక్తి మొత్తం ఖర్చు అయిపోతుంది కదా అని మీరు అడగొచ్చు నాకు. నేనెందుకు చేస్తున్నానంటే మీ మీద అవుట్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్. ఏంటి ఆ స్థితి ఒకటి ఉన్నది, మనందరము అదే అయి ఉన్నాము, అనాది కాలంగా మర్చిపోయి ఉన్నాము. మనం దాన్ని గుర్తు చేసుకుంటే మనం అదే అయ్యి ఉన్నాము. ఇప్పుడు అయ్యే ఉన్నారు. అందుకే చాలా మందికి ఇప్పుడు కూడా అర్థం కాని ప్రశ్న ఏంటంటే, మోక్షము నాకు వస్తుంది, నేను ఎంతో పుణ్యం చేస్తే ఈశ్వరుడు నాకు మోక్షం ఇస్తాడు. ఇది తప్పు. మోక్షం రాదు, మోక్షం ఎవరు ఇవ్వలేరు. అయితే మరి ఎలా అవుతుంది మోక్షం? మీరు మోక్షం అయ్యున్నారు. నేను మోక్షం, నాకు 60 బాధలు ఉన్నాయి, మొత్తం గృహస్థురాలు, మేము సంసారులు, మాకు మోక్షం ఎలాగా? ఈ సంసారత్వము, ఈ గృహస్థులు, ఈ శరీర ఉపాధులు, ఇవన్నీ కూడాను ఆత్మ మీద ఆరోపించబడ్డాయి. ఎలా? ఎన్ని రకాలుగా? 5 రకాలుగా ఆరోపించబడ్డాయి అని చెప్తున్నారు శంకరాచార్య ఇక్కడ. అది పంచకోశాది యోగేనా. చూసారా? పంచకోశాలంటే 5 రకాలైనటువంటి లేయర్స్, పొరలుగా మీరు ఆరోపించబడి ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఈ యొక్క స్థూల శరీరము. స్థూల శరీరం నేను అనుకున్నారనుకోండి, ఇప్పుడైతే ఇక మీ స్థూల శరీరం మీరు ఆరోపించబడ్డారు. వాస్తవానికి ఆత్మ స్థూల శరీరం కాదు. ఎందుకు? ఆత్మలో ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి వికారం లేదు, ఎటువంటి రూపం లేదు. మరి ఇదేంటి? ఆకారం ఉన్నది, రూపం ఉన్నది, రోజు రోజుకి ఫుడ్, ఆహారం వలన పెరుగుతున్నది. ఆహారం తిన్న మానేస్తే క్షీణిస్తుంది. ఒక రోజు మనకు డిసెంట్రీ వచ్చి 15 సార్లు మనం బాత్రూమ్కి వెళ్ళి వచ్చామనుకోండి, ఆ తర్వాత తెలుస్తుంది దీని యొక్క శక్తి ఏంటో, దీని యొక్క వెయిట్ ఏంటి, బరువు ఏంటో. అర్థమైందా? మొత్తం అవుట్. అయితే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే, ఈ స్థూల శరీరం అనేది మనము తాదాత్మ్యం చెందుతున్నాము, ఆత్మ పైన ఆరోపిస్తున్నాము. దానికి ఏమైనా, ఈ శరీరానికి ఏమైనా రోగం వచ్చింది అనుకో, నాకు రోగం వచ్చింది అంటాను. నేనంటే చైతన్యం, ఆత్మ. ఈ శరీరం రోగం వస్తుంది, ఎందుకంటే శరీరం యొక్క ధర్మం అలాంటిదే, దీని రోగాలు రావాల్సిందే. జన్మ, మృత్యు, రోగము, వృద్ధాప్యము, ఇవన్నీ దీనికి వస్తాయి. మీకేవి రావు, మీ యొక్క ప్రకాశంలో ఇది వెలుగుతుంది. అందుకే ఈ పంచకోశాలు అంటే ఏంటి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం, 3 చెప్పాము ఇంత ముందు. దాన్ని 5 రకాలుగా మన వివేకముతో మన ఆత్మ నుండి వేరు చెయ్యాలి. అంటే శుద్ధ ఆత్మ ఈ యొక్క కోశము. ఫస్ట్ ఆత్మ స్థూల శరీరముగా ఉన్నటువంటి అన్నమయ్య కోశం అంటారు. అన్నమయ్య కోశం ఎందుకన్నారు? ఇది కేవలం ఆహారం పైనే ఆధారపడి ఉన్నది. అయితే ఈ పంచకోశ వివేకం ఏదైతుందో తైత్తిరీయ ఉపనిషత్తులో అద్భుతంగా వివరించారు. ఏంటంటే అక్కడ భృగు అనే ఒక అతను పిల్లవాడు, వరుణుడు అనే ఆయన తండ్రి గారే వరుణుడు దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నాకు బ్రహ్మ గురించి చెప్పండి అన్నారు. బ్రహ్మ గురించి చెప్పాలి. ఎందుకు? బ్రహ్మ తెలుసుకుంటే మోక్షం. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిద ఆప్నోతి పరం. ఎవరైతే బ్రహ్మం తెలుసుకుంటారో వాళ్ళు బ్రహ్మ అవుతారు. అంటే ఏంటి? బ్రహ్మ అయి ఉన్నారు, కానీ బ్రహ్మ అని స్పష్టంగా తెలియట్లేదు. సో బ్రహ్మ ఏ విధంగా నా స్వరూపంలో నేను చూడాలి అనే విధానం చెప్పాలి.
అయితే వరుణుడేంటి, పోన్లే లేక లేక మా బిడ్డ ఎంతో ప్రేమగా నా దగ్గరికి వచ్చి బ్రహ్మ గురించి అడిగాడు, సర్లే అమ్మా ఇదిగో మంత్రం, ఇదిగో విగ్రహం, తీసుకెళ్లి పూజ చేసుకో అని చెప్పలే. భృగుర్వైవారుని వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి, అధీహి భగవో బ్రహ్మేతి, బ్రహ్మ గురించి చెప్పండి. తస్మా ఏతత్ ప్రోవాచ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి అన్నాడు. చూడు ఆయన, బ్రహ్మ అనేది ఏదో మీకు నీ చేతులకు ఒక స్థూలంగా ఇచ్చే వస్తువు కాదు. అది నీవు స్వయంగా అన్వేషించి తెలుసుకోవాల్సింది. అయితే నాన్నగారు ఎక్కడ అన్వేషించాలి? ఎక్కడో అన్వేషించిన బయట కైలాసము, అమర్నాథ్, కాశీ, రామేశ్వరం కాదు. ఈ యొక్క స్థూల శరీరము, దానికంటే సూక్ష్మంగా ఉన్నటువంటి ప్రాణము, దానికంటే సూక్ష్మంగా ఉన్నటువంటి మనస్సు, దానికంటే సూక్ష్మంగా ఉన్నటువంటి బుద్ధి, దానికంటే సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ యొక్క కారణ శరీరంగా ఉన్నటువంటి అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి ఆ 5వ కోశము, ఈ 5 కోశాల్లో నువ్వు వెతకాలి అన్నారు. ఇంతకీ దాని యొక్క లక్షణం ఏంటి? యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత విషం విశంతీతి తద్బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వ స తపో తప్యత స తపస్తప్త్వా అని చెప్పాడు. అంటే దేని నుండి అయితే ఈ ప్రపంచం సృష్టి అంతా మొదలయ్యిందో, దేనిలో సృష్టి అలాగా స్థిరంగా ఉంటుందో, చివరికి దేనిలో ఈ సృష్టి కూడా కలిసిపోతుందో, లయమైపోతుందో, అది బ్రహ్మ. ఇంతకీ ఆ బ్రహ్మను ఎక్కడ వెతకాలి? శరీరము, ప్రాణము, మనసు, బుద్ధి, గాఢ నిద్రలో కలుగుతున్నటువంటి ఆనందమైనటువంటి అనుభూతి, ఈ 5 రకాల్లో మనము 5 స్థానాల్లో మనము ఆ బ్రహ్మను వెతకాలి, బయట కాదు, లోపల. అయితే వెంటనే వెళ్ళాడు భృగు. ఎందుకంటే తండ్రి చెప్పిన మాట శ్రద్ధగా వినాలి కదా. వెళ్ళి అన్నాద్యేవ కల్యమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత విషం విశంతీతి అనుకున్నాడు. అబ్బా, ఈ శరీరమే కదా బ్రహ్మ అనుకున్నాడు. శరీరం బ్రహ్మ అయితే ఈ శరీరంలో సృష్టి అంతా పుడుతుందా? నో. ఈ శరీరంలో సృష్టి అంతా ఉంటుందా? నో. ఈ సృష్టి అంతా, ఈ జగత్తంతా శరీరంలో కలుస్తుందా? నో. అమ్మ బాబోయ్, తప్పు చేసుకున్నాను కాదు. మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళడమే. ఏంటి అర్థమవుతుందా? వరుణం ఉపససార పునరేవ వరుణం పితరముపససార, మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. అధీహి భగవో బ్రహ్మేతి, మళ్ళీ బ్రహ్మ గురించి చెప్పండి. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తస్మా ఏతత్ ప్రోవాచ తగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, మళ్ళీ తపస్సు చేసి పట్టుకో. స తపో తప్యత స తపస్తప్త్వా, మళ్ళీ తపస్సు చేసి మళ్ళీ పట్టుకోవాలి. మళ్ళీ తపస్సు చేయడమే, నేను ఇవ్వడాలు ఏముండవు, సాయం ఏముండదు. ఇక్కడ స్వామీజీలు ప్రతి క్లాసులు అదే చెప్తుండ, ఆత్మ చెప్తున్నా, అనాత్మ చెప్తున్నాం మనం. మీరు స్వయంగా దానికి పట్టుకొని ప్రయత్నించడమే. అయితే అర్థమైంది, ఓకే, స్థూల శరీరం అన్నమయ కోశం కాదు. రెండో కోశం ఏంటి? ప్రాణమయ కోశము. ప్రాణమయ కోశం అంటే ఏంటి? పంచ ప్రాణాలు, కర్మేంద్రియాలు 2 కలిపితే ప్రాణమయ కోశము. ఎందుకు? ఈ కర్మేంద్రియాన్ని పనిచేయాలంటే వెనక ఏముండాలి? ప్రాణశక్తి ఉండాలా వద్దా? ప్రాణశక్తి లేకపోతే ఎవరైనా పని చేయగలరా? సో పని చేయాలంటే ప్రాణశక్తి ఉండాలి. కాబట్టి అప్పుడు అనుకోండి, ఓహో, అన్నమయ కోశం కాదు, ప్రాణమయ కోశం అవుతుంది బ్రహ్మ, అవ్వచ్చు. ఓకేనా? ప్రాణేన జాతాని జీవంతి అన్నేన కల్విమాని భూతాన్ని ప్రాణేన ఇదం కల్విమాని భూతాన్ని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రయంత విషం విశంతీతి అని అన్నాడు. ఇంకా డౌట్ వచ్చింది, ప్రాణం ఏంటి? ప్రాణం ఏది ఇనర్ట్, దానికి ఒక తెలివితేటలు లేవు, దానికి ఒక ఇంటెలిజెన్స్ లేదు. ప్రాణం ఎలాగవుతుంది? అది విడిచిపెడుతున్నాం, బయటకు వెళ్తుంది కానీ మళ్ళీ వస్తుంది. వచ్చే పోయేది ఆత్మ బ్రహ్మ ఎలా అవుతుంది? అవ్వదు. వికారాలు ఉన్నాయి, 5 రకాల వాయువులు ఉన్నాయి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని. ప్రాణమయం కాదు.
మళ్ళీ వెళ్ళాడు. పునరేవ వరుణం పితరముపససారా, మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అదీహి భగవో బ్రహ్మేతి, మళ్ళీ బ్రహ్మ గురించి చెప్పండి. అది తండ్రి ఏమన్నాడు? తగుంభో వాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ సతపో తప్యత సతపస్తత్వా మనో బ్రహ్మేతి వ్యజానాత్. అంటే మళ్ళీ మనస్సు అనేది బ్రహ్మ అనుకున్నాడు అనమాట. ఎందుకు? మనస ధ్యేవ కల్విమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత విషం విశంతీతి. అంటే మనసులోకే ప్రయంత విషం విశంతీతి. అంటే ఈ సృష్టి అంతా మనసు నుంచి పుట్టింది, మనసులోనే ఉంటుంది, మనసులోనే కలిసిపోతుంది. జరుగుతుందా? పోనీ మనసు నుంచి పుట్టిందా? మనసులోనే స్థితిగా ఉందా? మనసులో లయమవుతుందా? కాదు. అందువలన మనసు అనేది బ్రహ్మ అయ్యే అవకాశం లేదు. మీకు అర్థమవుతుంది కదా వరాసుగా. అలాంటి వివేకం చెయ్యాలి మనం ఇప్పుడు. అయితే మళ్ళీ పునరేవ పితరం ఉపససార, మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్నగారు నేను మనసు అనుకోను కానీ తప్పు, అది వర్కౌట్ అవ్వట్లే. అదేంటి? మళ్ళీ తండ్రి ఏమంటాడు? తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. మళ్ళీ విచారణ చేయాల్సిందే. నేనేంటి మీకు చెప్పడం లేదు, నీకు చెప్పేసాను ఎక్కడ విచారణ చేయాలనేది. అర్థమైంది? మళ్ళీ బుద్ధి నుండే మళ్ళీ సృష్టి వచ్చింది, బుద్ధిలోనే స్థితిగా ఉంది, బుద్ధిలోనే కలిసిపోతుంది. ఆలోచించారు, నిజంగా జరుగుతుందా? నో. మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. పునరేవ వరుణం పితరం ఉపససార, మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేస్తూ అదీహి భగవో బ్రహ్మేతి, హే తండ్రి గారు మళ్ళీ బ్రహ్మ గురించి చెప్పండి. మళ్ళీ పోయాడన్నమాట. వెళ్ళి మళ్ళీ తపసా బ్రహ్మ విజిజ్ఞాస, మళ్ళీ తపస్సు చేయవయ్యా. మళ్ళా నేను చెప్పడానికి ఇవ్వడం లేదు, మనోడు ఇచ్చేది తొందరగా. స్వామీజీ స్వామీజీ నాకు దేవుడి యొక్క సాక్షాత్కారం కావాలి. రండి రండి, దేవుడు నా దగ్గర ఉన్నారు అలాగా. ఎందుకంటే అక్కడ లాకేసి ఉన్నాడు మంత్రాలు దేవుళ్ళకి అందరికీ. ఒక ఫోటో వేస్తాడు, ఒక మంత్రం మీద తీసుకెళ్ళిపోండి. ఎంత సింపుల్ పాపం, ఋషులకి వాళ్ళకి తెలియదు పాపం. ఎన్నిసార్లు తిప్పుతున్నాడు కొడుకుని. ఆ తల్లి ఏమంటది? ఏమయ్యా బుర్ర బుద్ధి ఉందా? మన బిడ్డకి ఇంత ఇబ్బంది పెడతావా? వచ్చినంటే ఒక విగ్రహం మంత్రం ఇచ్చకూడదు అని అనలేదు ఆ అమ్మగారు కూడా. ఎందుకంటే ఆ అమ్మగారికి తెలుసు వీళ్ళకి ఇచ్చేది కాదని. లేకపోతే భృగుకి సొంత కుమారుడికి వరుణ ఋషి ఎందుకు అలా తిప్పుతాడు? కాబట్టి వెంటనే ఆనంద్యేవ కల్విమాని భూతాని జాయంతే ఆనంద్యేవ జాతాని జీవంతే ఆనందం ప్రయంత విషం విశంతీతి సైసభార్గవి వారుని విద్య పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత. ఎప్పుడైతే 4 సార్లు వచ్చి వెళ్ళాడో 5వసారి మళ్ళీ తిరిగి రాలే. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే ఎప్పుడైతే స్థూల శరీరము నేను కాదని స్పష్టంగా తెలిసిపోయింది, ఎప్పుడైతే ప్రాణమయ కోశం కాదని స్పష్టంగా అర్థమైపోయింది వివేకంతో, ఎప్పుడైతే మనోమయం కాదనో వివేకంతో తెలిసిపోయింది. మీకు అర్థమవుతుంది నేను చెప్తుంటే. ఎప్పుడైతే విజ్ఞానం నాకు తెలుసు, అది నాకు తెలియదు, అది కాదు, ఇది అవును అంటాను, అది ఎలా బ్రహ్మ అవుతుంది? కానీ మనం పడుకునేటప్పుడు మనకేంటి? లేచిన తర్వాత మనకి ఏం అనుభూతి వస్తుంది? అజ్ఞానము ప్లస్ ఆనందమా కాదా? నేను గాఢ నిద్రలో చాలా బాగా నిద్రపోయాను, ఎంతో సుఖంగా నిద్రపోయాను, కానీ ఏం తెలియదు. ఈ తెలియదు అనేది విడిచిపెట్టి ఏ ఆనందం అయితే మీరు పొందుతున్నారో ఆ ఆనందంలో ఈ నామరూపాలు ఏమీ లేవు, ఈ కోశాలు ఏమీ లేవు. అనంతమైన ఆనందము ఆ యొక్క కారణ శరీరము గాఢ నిద్ర దాటి ఉన్నది. అది అనంత ఆనందము. అనంత ఆనందమే నుండే ఈ చరాచర సృష్టి అంతా కూడా వస్తుంది. ఆ ఆనందములోనే సృష్టి అంతా కూడాను స్థితిగా ఉన్నది. ఆ ఆనందంలోనే లయమై ఉన్నది. అది కేవలము చైతన్యము, ఆనందము. చైతన్యము చిత్ అంటారు, ఆనంద రెండు కలిపితే ఏమైంది? చిదానంద రూప శివ. అది ఎవరు? శుద్ధమైన నేను. శివోహం అంటే నేనే శివ. అది తెలుసుకున్న తర్వాత ఇంకా మరొకసారి తండ్రి దగ్గరికి వెళ్ళి అది భగవ బ్రహ్మ మీరు అడగలే. అప్పుడేమనుకున్నాడు? అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మ అని తెలుసుకున్నాడు అన్నమాట. ఎవరు? భృగు. అదిగో అమ్మగారు చెప్పారు కరెక్ట్ గా. అది ఆ భృగు అలాగ తెలుసుకోండి. మనమేంటి? మన స్వామీజీకో గురువు దగ్గరికి వెళ్ళి స్వామీజీ నాకు మోక్షం కావాలి, ఒక మంత్రం ఇచ్చి మంత్రం చేయండి. ఏం స్వామీజీ నాకు ఏం జరుగుతుందో నాకేం తెలియట్లేదు, అది నీదేదో తప్పుగా చేసావు, మళ్ళీ చెయ్యి అంతే, ఇంకేముండదు.
లేకపోతే మీరేమో పలానా టైంలో పలానా తీర్థయాత్ర చేయాలి, పలాని గుడికి వెళ్ళాలి, పలాని అభిషేకం చేయాలి, మీకేమో గ్రహం దోషం ఉన్నది, మీకు నక్షత్రం ఉన్నది, మీ పేర్లు అక్షరాలు తప్పు ఉన్నాయి. ఏంటో మరి అక్షరాలు. తర్వాత మీ ఇల్లు వాస్తు బాగోలేదు, లేకపోతే ఏదో సంథింగ్ పెట్టి మనల్ని డిస్టర్బ్ చేస్తూ మీకు ఇన్ని గ్రహాల దోషం. ఇదంతా కూడా అజ్ఞానానికి పరాకాష్ట. అజ్ఞానంలో ఉన్న డిగ్రీలు పిహెచ్డీ చేసినట్టు లెక్క అజ్ఞానంలో. కాబట్టి ఇలాంటి ఈ యొక్క పంచకోశ వివేకం ఏదైతే చేస్తామో, ఎందుకు మనం ఈ ఒక్కొక్క కోశానికి మనం నేనే అని గట్టి పట్టుకొని దాన్ని యోగేన అంటారు. యోగి అంటే ఏంటి? గట్టిగా పట్టుకోవడము. యోగేన అంటే ఏంటి? పట్టుకోవడము. పంచకోశాది యోగేన అంటే ఏంటి? అన్నమయ నేను, ప్రాణమయ నేను, మనోమయ నేనే అని మనం గట్టి పట్టుకున్నాం కదా. ఆ యోగేన గట్టి పట్టుకొని తన్మయ అంటే ఎటువంటి గ్యాప్ లేకుండా నేను. ఒకసారి మన కారు ఉంటుంది, ఈ కారు నాది అన్నారనుకోండి, ఇక మీరు కారు అయిపోయినట్లు లెక్క. ఎందుకంటే కొత్త కారు బయట పెట్టారు, ఎవరైనా ఇలా చిన్న ఇలా పెట్టారనుకోండి, మీకు ఇక్కడ డెంట పడినట్టు అవుతుంది. అయ్యా హార్ట్ అటాక్, స్ట్రోక్ వస్తుంది. ఎందుకు? కారు మీరు అయిపోయారు ఆల్రెడీ. మీకు అర్థమవుతుందా? అంటే ప్రతి ఒక్కటి నేను నాది అన్నంత వరకు మీరు హ్యాపీ, సంతోషం, ఆనందం. ఎప్పుడైతే నేను నాది అనుకున్నామో మీరు మొత్తం కూడాను ఆ కోశాలన్నిటి దగ్గర పెట్టుకున్నారు. ఉత్తరకాశీలో మేము ఉంటాము. అక్కడ స్వాములందరూ, ఇక మేమందరూ సన్యాసులే. అది సన్యాసుల ప్రదేశాలు అవన్నీ. ఋషికేశ్, హరిద్వార్, ఉత్తరకాశీ ఇలాంటి ప్రాంతాల్లో గృహస్థులు తక్కువ. ఎక్కడ చూసినా ఎరుపు బట్టలు, అంత సాసాయ బట్టలే. ఇక్కడ హైదరాబాదులో సన్యాసులు ఎవరున్నారు? మీకు ఎవరైనా కనిపిస్తే బెగ్గర్స్, వాళ్ళు సన్యాసులు కాదు. సన్యాసులు ఎవరో ఏంటో ఎక్కడో. అక్కడ ఈ మీలాంటి వాళ్ళు వచ్చి ఒక వేరుశనక్కాయలు కూడా ఇస్తారు కదా మాకు సన్యాసులు, మహాత్ములు. కానీ అయితే మేము అక్కడ ఏవి పెట్టినా కోతులు విడిచిపెట్టం. కోతులు అనేవి ఇంకా అలా కాసుకొని ఉంటాయి మా చుట్టూ. కోతులతో సహవాసమే సన్యాసుల కంటే ఎక్కడైనా సరే. మీకు అలవాటు తెలుస్తుంటుంది బాగా, ఎందుకంటే మాకు అత్యంత బాగా మిత్రులు అనమాట కోతులు కూడా. అయితే ఎక్కడ ఏ పెట్టినా ఉంచవు కదా. అప్పుడు ఈ యొక్క మహాత్మ ఒకడు ఏం చేశారంటే, ఒక ఇంత గోతు తీసి దాంట్లో ఒక ఈ యొక్క మూత ఉంటది కదా, సన్నంగా ఉంటది, దాని యొక్క ఆ టూంబులాడిది, ఆ యొక్క స్టమక్ అనేది కొంచెం పెద్దగా ఉంటది. ఆ గోతులో పెట్టి ఆ మూత వరకు ఇక్కడ అతను నెక్ ఉంటది కదా, నెక్ వరకు అక్కడ వరకు ఉంచారు. దాంట్లో కేవలము హ్యాండే లోపలికి వెళ్తుంది, మొత్తం వెళ్ళదు. అంత దూరం నా కర్ర పట్టుకొని స్వామి ఉంటాడు అనమాట. ఈ కోతి ఎప్పుడులాగా అది చూసినట్టే అక్కడ వేరుచెన పిక్కలేస్తారు దాంట్ లోపల. కోతి వచ్చి ఇలా పట్టుకుంటది, ఇలాగ మొత్తం పట్టేస్తా అనమాట. అడిగి రాదు, చేయి రాదు. ఈలో అమ్మ దొరికిందని కర్ర పట్టుకుని వస్తాడు, 2 కొడుతుంటాడు, అయినా వదలదు. ఎందుకంటే లోపల చిన్నపిక్కలు విడిచిపెట్టకూడదు కదా. ఈలో కొడుతుంటాడు ఆయన, ఈ వదలదు. ఇలా వదిలితే చెయ్యి వస్తుంది, పట్టుకుని చెయ్యి రాదు. మనం కూడాను నా ఇల్లు, నా బంగారము, నా డిపాజిట్, నా బిడ్డ, నా బిడ్డ, ఈ నా బిడ్డని మీరేం పెళ్లికి మీరు సెట్ చేస్తారు. మీరు మీ మాట అనేవే వినరు, నా మాట వినాలి అని మీరు పట్టుకుంటారు. ఇలాగా ఈ శనక్కాయ పట్టుకుంటారు, మీకు దెబ్బలు పడుతుంటాయి, తిట్లు దీవులు అన్నీ వస్తుంటాయి, అయినా వదలరు. ఎన్ని చేసినా వదలరు అనమాట. లాస్ట్ మిమ్మల్ని బలవంతంగా వృద్ధాప్యం ఉంటాయి కదా, అనాథ ఏమి ఉంటాయి కదా, ఓల్డేజ్ హోమ్స్, అందులోనే వదలరు. మళ్ళీ మనసు అక్కడే, మనోడు ఏం చేస్తున్నాడు, వీళ్ళున్నది ఓల్డేజ్ హోమ్ లో, ఆలోచనలు అక్కడ. ఎందుకంటే ఇదనమాట వేరుశనకాయలు కోతి పెట్టినట్టు. అయితే ఈ రూపాయలు కొడుతుంటాడు ఆయన కర్రతో. లాస్ట్ చివరికి ఇంకా తట్టుకోలేక, అమ్మయ్య ఈ శనక్కాయలు ఏంటి అది బాగోలేదు అని చెప్పి వదిలిన తర్వాత చెయ్యి వచ్చేస్తాను. అంటే కోతికి మోక్షం అక్కడే వచ్చింది, మోక్షం. ఎప్పుడైతే వేరుశనకాయలు విడిచిపెట్టిందో అప్పుడు మోక్షం. మనం కూడాను ఈ సంసారం అనేది ఏదైతే భార్య, బిడ్డలు, ఇల్లు, వాకిలి, పేరు, ప్రతిష్టలు అన్ని కోసం చూసుకుంటాం కదా, ఇజ్జత్, ప్రెస్టీజియస్, ఇవన్నీ పట్టుకుంటాం. కాబట్టి ఈ వేరుశనక్కాయలు పట్టుకుని ఉంటాం. మనకి స్ట్రోక్లు లెఫ్ట్ రైట్ మొత్తం అన్ని హిట్ పడుతుంటది మనకి, అయినప్పుడు వదలం. ఎవరైతే చివరికి వదిలేస్తారో వాళ్ళు, ఆ కోతికి ఎలాగైతే మంకీ కాస్త మాంక్ అయింది. మాంక్ అంటే సన్యాసి, మంకీ కాస్త మాంక్. మనం కూడాను ఎప్పుడైతే ఇంక ఈ బిట్టర్నెస్ ఆఫ్ లైఫ్ చూసి ఎప్పుడైతే విడిచిపెట్టేస్తారో మీరోట ఆనందమయ కోశం నుండి బయటపడి ప్యూర్ ఆనంద స్వరూపులుగా అవుతారనమాట.
అప్పుడు మీరు ఇతరుల నుండి ఆనందం కోసం మీరు ఎంట పడరు. ఎవరికైనా ఆనందం కావాలంటే మీ దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే మీరు ఆనంద స్వరూపులు. మీరు స్వయంగా ఆనందం అయిపోయారండి. ఇంక ఆనందం అనుభవించిన వాళ్ళగా ఉంటారు మీరు. మీరే ఆనందం. అదనమాట. సో ఇలాగా ఈ విధంగా మనం ఎప్పుడైతే నేను కాని దాన్ని నేనని గట్టిగా పట్టుకున్నామో దాన్నే పంచకోశాది యోగేన తన్మయ ఇవ స్థిత. అంటే మనం ఈ శరీరమే నేననుకుంటే శరీరము సంబంధము లేని ఆత్మస్వరూపులైన మీరు శరీరం అయిపోయారు. అంటే శరీరంతో కలిసిపోయారు. విడదీయలేని బంధం. ఇప్పుడు చూడండి, దీనికి ఉదాహరణ కూడా శంకరాచార్య చెప్పారు. ఏంటి? శుద్ధాత్మ. మన స్వరూపం ఏంటి? శుద్ధాత్మ. శుద్ధాత్మ అంటే ప్యూర్ ఓంకారం అని అర్థం. శుద్ధ చైతన్యం అంటే ఏంటి? మన యొక్క గుండె కొట్టక ముందు మన బుద్ధి ఆ యొక్క చైతన్యము స్ఫురణ రాక ముందు మూలములో ఉన్నటువంటి శుద్ధమైన నేను, దానికి హద్దులు లేవు, అవధులు లేవు, బౌండరీస్ లేవు, వ్యాపకమైనటువంటి నేను ఈ హృదయంలో ఎప్పుడైతే ఒక అద్దములాగా, దానికి ఒక ఆపరేటస్ అంటారు, ఆపరేటస్ లో రిఫ్లెక్షన్ పడుతుంది, దాన్ని చిదాభాస అంటారు. చిదాభాస అంటారు. సో ఆ చిదాభాస అంటే ఆత్మ యొక్క ప్రతిబింబము మీ బుద్ధిలో పడడం వలన బుద్ధి చైతన్యం అయిపోతుంది. అంతకుముందు బుద్ధి అంటే జడము. మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు మన గోడ ముందు మీరు నిల్చున్నారు అనుకోండి, మీ ప్రతిబింబం కనిపిస్తుందా? అక్కడ అద్దం పెడితే గోడకి అద్దముకి ఎంత తేడా ఉన్నదో మన మనస్సు బుద్ధి ఉన్న చూడండి అద్దములా పనిచేస్తుంది. దేనికి? ఆత్మకి. అక్కడ నుండి మన స్టోరీ స్టార్ట్ అవుతుంది, మన బయోగ్రఫీ. మన బయోగ్రఫీ నుంచి మనం బయటపడి మన బుద్ధి మనసుకి మూలంలో మనం వెళ్తే దాన్ని శుద్ధాత్మ. శుద్ధాత్మ అర్థమైందండి. అయితే శంకరాచార్య ఏమంటున్నారంటే నీల వస్త్రాది యోగేన స్ఫటికో యథ. అంటే ఇప్పుడు చూడండి, నీల వస్త్రం అంటే ఏంటంటే నీలమైనటువంటి వస్త్రం. ఒక స్ఫటికం అంటే క్రిస్టల్. క్రిస్టల్ అనేది స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. దానికి సమీపంలో ఒక నీల వస్త్రం కానీ ఒక రెడ్ ఏదైనా వస్త్రం పెట్టారనుకోండి, అక్కడ రుబీలాగా మరకతమా రుబీనా ఏదో ఒక డైమండ్ లాగా మనకి అనిపిస్తుంది. ఓకే, కానీ ఈ లోపల ఇది ఒక ఫ్లవర్ ఇది పెట్టామనుకోండి, దీని కలర్, ఇప్పుడు దీని ఆ ఫ్లవర్స్ యొక్క కలరు దీనికి వచ్చిందా లేదా? వాస్తవంగా దీనికి ఏమైనా కలర్ ఉందా? వాస్తవంగా దీనికి ఏమి. ఇప్పుడు ఇది దీని సమీపంలో ఉండడం వలన దీని యొక్క కలరు ఈ యొక్క క్రిస్టల్ అయినటువంటి ఈ గ్లాస్కి అందిందా లేదా? అలాగే శుద్ధమైనటువంటి ఆత్మకి ఈ యొక్క గుణములు ఏవైతే తమో గుణము రజో గుణముతో కూడినటువంటి ఈ యొక్క మలినమైనటువంటి గుణములు ఏమున్నాయో ఈ గుణముల వలన ఆ శుద్ధ చైతన్యం గుణముల్లో మనకి మెరవట్లేదు, ప్రకాశించట్లేదు. నాహం ప్రకాశితే యోగమాయ, గూఢంగా అంధకారం కప్పేసి ఉన్నది, అందుకే ఆత్మ ప్రకాశించట్లేదు అన్నారు. ఏసు సర్వేషు భూతేషు గూఢ ఆత్మ నా ప్రకాశతే. అర్థమైందా? మరి అది మనకు అనుభవంలో రావాలంటే ఏం చేయాలి? దృశ్యతే అగ్రయ బుద్ధ్య సూక్ష్మయ సూక్ష్మదర్శిభి. ఎవరైతే ఈ పంచకోశ వివేకం ఎలాగైతే మనం చేశామో అలా వివేకం చేసి ఎవరైతే అన్వేషణ చేస్తారో విచారిస్తారో వారు స్వయంగా తనలో ఉన్నటువంటి శుద్ధాత్మని దర్శిస్తారు. అర్థమైందండి? కాబట్టి ఈ విధంగా ఆత్మ అనాత్మ యావత్ సృష్టి అంతా రెండే ఉన్నాయి. ఏంటి? ఆత్మ అనాత్మ. అనాత్మ అనేది జడము, అనాత్మ అనేది మిథ్య. అనాత్మ అనేది తనకి స్వతంగా అధిష్టానంగా లేదు, దానికి అసలు స్థానము లేదు, దానికి అసలు బేస్ లేదు. ఎందుకు? అనాత్మ అంటే ఈ వాసనతో కూడి ఉన్నటువంటి సకల ఈ స్థూల ప్రపంచము సూక్ష్మ ప్రపంచము ఇవంతా మనసు బుద్ధి శరీరాలు సర్వం ఈ సంసార గృహస్థు ఈ మొత్తం నామరూపాలతో కూడి ఉన్నది అంతా కూడా ఏంటి? అనాత్మ. ఇదేంటి?
ఆత్మ. ఆత్మ సత్యము, అనాత్మ వ్యావహారికంగా ఉంటుంది కానీ పూర్తి సత్యము కాదు. మీరు ఇప్పుడు చెప్పండి, ఈ శరీరం అనేది ఆత్మ అనాత్మ? అనాత్మే, కానీ ఆత్మ సన్నిధిలో ఇది చైతన్యం పొందింది. అందుకే శ్రీకృష్ణ ఏం చెప్పారు? దీన్ని క్షేత్రం అంటారు, దీన్ని తెలుసుకునేవారు క్షేత్రజ్ఞుడు అని చెప్పారు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అంటే ఏదైతే మొత్తం యావత్ సృష్టి అంతా కూడా క్షేత్రములే, అన్నిట్లో కూడా తెలుసుకునేది ఒకటి ఉంది. ఏంటి? క్షేత్రజ్ఞ. దీన్ని క్షేత్రజ్ఞ అంటారు. ఇవన్నీ కూడా క్షేత్రాలు. అందుకే మహాభూత్యాన్ని అహంకార అంటే మనస్సు, సర్వేంద్రియ ఇంద్రియములు, ఇచ్ఛ, ద్వేష, సుఖ, దుఃఖము, సంఘాత, చేతన, ఇవన్నీ కూడాను క్షేత్రమే. దాంట్లో తెలుసుకునే ఏదైతే ఉంది, ఇప్పుడు అడిగాను మీకు, నాకు తెలుగు భాష వచ్చు, నాకు చైనీస్ భాష రాదు, వచ్చుననేది తెలుసుకుంటుంది. చైనీస్ భాష రాదని కూడా తెలుసుకుంటుంది. ఆ రెండింటిని తెలుసుకున్న కామన్ ఏదైతే ఉందో అది క్షేత్రజ్ఞ. కాబట్టి ఈ క్షేత్రము క్షేత్రజ్ఞ, అపరా ప్రకృతి పరాప్రకృతి, ఆత్మ అనాత్మ. ఈ విధంగా వివేకం చేసుకుంటాం. మన వివేకం తెలుసు. మనకి అరటిపండు ఎవరికి నిచ్చామనుకోండి, ఆ పైన ఉన్నటువంటి తొక్క తీసి లోపల తింటాం, గుజ్జు తింటాం. మనందరికీ వివేకం వచ్చు, కానీ అరటిపండు వరకే పరిమితం. అది మీ లోపల చూడడం కష్టం. అందువలన మీ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని, జడాన్ని రెండు కలిపి మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఎలాగైతే ఈ రంగు క్రిస్టల్ ఎలాగైతే కలిసి ఉన్నాయో అలా మిక్స్ అయిపోయి ఉన్నాయి. అందువలన మీకు ఒక చిన్న పరీక్ష వేళ, మనం పౌర్ణమి రోజు మనం ఏం చూస్తాం? పౌర్ణమి రోజు చంద్రుని ఫుల్ మూన్ డే అంటారు, విన్నారా? ఫుల్ మూన్ డే ఆ రోజు కొంతమంది సెలబ్రేషన్ చేసుకుంటారు. సముద్రం తీరంలోకి వెళ్ళి అక్కడ బర్త్డే కేకులు కూడా కట్ చేస్తుంటారు ఒక్కొక్కరు. అంటే ఫుల్ మూన్ డే రోజు మనం ఏం చూస్తున్నాము? పూర్తి చంద్రుని చూసి మనం ఆనందిస్తున్నామా? కానీ వాస్తవంగా చంద్రుడు తనంతట తానుగా ప్రకాశిస్తాడా లేదా? ప్రకాశించడు. తనంతట తానుగా చంద్రుడు ప్రకాశించడు. మరి ఎవరి వల్ల ప్రకాశిస్తున్నాడు? సూర్యుని యొక్క రిఫ్లెక్షన్ చంద్రుని మీద పడితే చంద్రుని నుంచి ప్రకాశం వస్తున్నది. ఇప్పుడు మీరు చెప్పండి, పౌర్ణమి రోజున చంద్రుని చూసి ఇది చంద్రుని యొక్క ప్రకాశం కాదు, ఇది సూర్యుని యొక్క అనుగ్రహంతో ఇది ప్రకాశిస్తుంది అని ఎవరైనా మీరు అన్నారు మీలోన? అంటే చంద్రుని కూడా చూచి ఇది సూర్యుని యొక్క ప్రకాశము అని ఎవరు తెలుసుకుంటారో వారు జ్ఞానులు. చంద్రుడే ప్రకాశిస్తున్నాడు అని సంబరాలు చేసుకుంటే అజ్ఞానులే. మీరు మాట్లాడుతున్న లోపల ఉన్న ఆత్మ చైతన్యం వల్లనే మాట్లాడుతున్నారు జ్ఞాని. నేనే మాట్లాడిస్తున్నాను అజ్ఞాని. మీరేం చేస్తున్నా నేనే చేసేస్తున్నాను అజ్ఞాని. దాని యొక్క అనుగ్రహం ద్వారా చేయబడుతున్నది జ్ఞాని. అందువల్ల జ్ఞాని అనగానే రెండు కొమ్ములు వస్తాయి, అలా ఉండదు. జ్ఞాని అనగానే ఈ ఆకారంగా ఉంటారు, ఈ గెడ్డం ఉండాలి, లేకపోతే సన్యాసం తీసుకోవాలి, లేకపోతే జడలు వేసుకోవాలి, నార వస్త్రాలు కట్టుకోవాలి, లేకపోతే మొత్తం విభూతి అంతా రాసుకోవాలి, బట్టలు ఉండకాని తిరగాలి. మన అఘోరాలు అంటారు, అలా అఘోరాలు కాదు, వాళ్ళు కంప్లీట్గా అజ్ఞానులు. వారికి ఏమి అర్థం కాదని అర్థం. కాశీ వెళ్ళారనుకోండి, చాదాస్తం ఎక్కువ అవుతుంది చాలా మందికి. శవాలు ఎదుగుతుంటాయి, శవాల మీద కూర్చొని చేస్తుంటారు. మనం అమ్మ శవం అంటేనే మనం భయపడతాం, ఈ దాని మీద కూర్చొని ఇంకా జపం చేసేస్తుంటారు. అక్కడ మణికర్ణిక ఘాట్లో శవాలు కాలుతుంటాయి, ఆ పక్కన కూర్చొని మాల తిప్పేస్తుంటాం. ఏం అక్కడేది తిప్పదు, ఇక్కడ తిప్పొచ్చు కదా, ఇక్కడ తిప్పడు, అక్కడ తిప్పుతాడు. అంటే అక్కడేది స్పెషల్ పవర్స్ వచ్చాయి. ఇదంతా భ్రమ, అంతా భ్రమ అంటారు, విన్నారా? అంతా భ్రమ అనమాట. భ్రమ జీవితంలో మనం బ్రతికేస్తున్నాం. అందుకే ఏమీ తెలియకుంటేనే కొంత ఆనందం ఉంటుంది తప్ప ఇటువంటి మధ్యనంటే అసలు ఆనందం ఉండదు కదా. సంశయాత్మ వినశ్యతి అన్నారు గీతలో. కాబట్టి ఇక్కడ రెండు రకాల ప్రజలు ఉంటారు. పూర్తి అజ్ఞానంతో ఉన్న వ్యక్తి అలాగా అజ్ఞానంలో హ్యాపీగా ఉంటాడు, అదికే ప్రాబ్లం లేదు. పూర్తిగా
జ్ఞానము వివేకము అర్థమైన జ్ఞానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, మధ్యలో ఉన్న వాళ్ళకే ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, పక్షులకి జంతువులకి వాటికి జ్వరాలు, జలుబులు, దగ్గులు, మెడిసిన్స్, హాస్పిటల్స్, అపాయింట్మెంట్ ఏమైనా ఉన్నాయా? మనకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని. అవన్నీ న్యాచురల్గా వెళ్ళిపోతున్నాయి. వాటికి ఏం ఉండదండి, వాటికి పుణ్యము పాపాలు ఉండవు. ఈ మనకే పుణ్యాలు పాపాలు ఎందుకు? మన అహంకారకు, మన అజ్ఞానంతో మన కర్తృత్వం ఎక్కువ. నేనే చేసేస్తాను, వాస్తవానికి నువ్వు చేసింది ఏమీ లేదు. మళ్ళీ వాస్తవానికి నువ్వేంటి? జస్ట్ ఓన్లీ ఒక ఇనర్ట్ జడం. దీని సమక్షంలో నీకు వచ్చింది ఆ వెలుగు, బట్ ఆ వెలుగు నాదనుకుంటాను నువ్వు. అది పెద్ద ప్రాబ్లం. కాబట్టి ఈవేళ క్లాస్ ఇంకా టైం అయిందా? అయితే అప్పుడు నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చూద్దాం. చాలా అద్భుతమైన విషయం చెప్పాలనుకున్నా కానీ సమయం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క శ్లోకం మరొకసారి అన్నాం. ఆల్రెడీ శ్లోకం చెప్పేశాను మీకు, అంతే కదండి. పంచకోశాది యోగేన తత్తన్మయ వ్యవస్థితః శుద్ధాత్మా నీలవస్త్రాది యోగేన స్ఫటికో యథా. ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.